ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీమరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. Hari Om everybody. We are doing Lalita Trishati. This is the Panchadashi యొక్క వివరణ అన్నమాట. పంచదశి అంటే 15 అక్షరముల బీజాక్షరములు. ఆ బీజాక్షరముల యొక్క వివరణ. ఒక్కొక్క బీజాక్షరానికి 20 నామాలు ఉన్నాయి. 15 × 20 300 నామాలు. అవి మనం చెప్పుకోపోతున్నాం. ఇప్పుడు చెప్పుకోవటం మొదలు పెట్టాము. ఇది లలిత త్రిశతి జ్ఞాన మహాయజ్ఞం. ఇవాళ పూర్ణాహుతి. అమ్మవారు ఎంత పలికిస్తే అంత ఈ జ్ఞాన యజ్ఞంలో. ఈ రకంగా మనం చెప్పుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కకారం బీజాక్షరంలో ఉన్నాము. ఈ శ్లోకాలు 27వ శ్లోకము. కకారార్థ కాలహంత్రి కామేషి కామితార్థదా కామ సంజీవని కళ్యా కఠినస్తన మండల కరభోరుః కళానాథ ముఖీ కచ్చితాంబుదా కటాక్షస్యంది కరుణా కపాలి ప్రాణనాయిక కారుణ్య విగ్రహ కాంత కాంతిధూత జపావళిః కలాలాప కంబుకంఠీ కర నిర్చిత పల్లవ కల్పవల్లి సమభుజ కస్తూరి తిలకాంచిత. ఇక్కడితో మనం ఇప్పుడు దీంట్లో ప్రవేశించామండి. ద్వితీయ కూటమి. ద్వితీయం అంటే 2వ కూటమి. కూటమి అంటే సముదాయము. అందులో కామరాజ బీజం ఇది. మనం మొదటిది వాగ్భవ కూటమి పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనం 2వ కూటమిలో క అనే బీజాక్షరము 3వ బీజాక్షరము. ఇప్పుడు ఇదంతా కూడా అమ్మవారి యొక్క నామ రూప లీలా తత్వములోకి తీసుకువెళ్ళాలన్నీ. దానిలోకి మనం ప్రవేశిస్తున్నాము. ఈ నామముల గుత్తి ద్వారా మొత్తం మనకి ఇచ్చేస్తున్నారనమాట. అందుకని ఒక్క బీజాక్షరాన్ని పట్టుకున్నా మన అమ్మవారిలో ఐక్యమైపోగలం. ఈ నామముల గుత్తి 20 నామముల గుత్తి పట్టుకున్నా మనకి అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది. అది బీజాక్షరముల యొక్క మహిమ. ఇప్పుడు కకారార్థ అంటే కకారముతో మొదలవుతున్న నామములు అని సామాన్య అర్థము. తర్వాత పరబ్రహ్మ వాచకము కకారం అంటే. కాలహంత్రి కామేషి కామితార్థద. కాలహంత్రి అంటే కాలమే అమ్మవారి యొక్క స్వరూపము. కాలమే అమ్మవారి నుంచి ఆవిర్భవించింది. కాలహంత్రి అంటే అమనస్క స్థితి. మనస్సు ఉన్నప్పుడే కాలం వస్తుందండి. మనం చూడండి, మనసు ఇప్పుడు పని చేయలేకపోతే కాలమే తెలియదు. సత్సంగంలో ఉన్నప్పుడు కానీ మన ఏదైనా ఆహ్లాదిస్తున్నప్పుడు అప్పుడు టైం తెలియదు. అరే సమయం ఇంతే గడిచిపోయిందే అంటాం. ఇంత సమయం అయిందా అంటాం. అంటే కాలహంత్రి అమనస్క స్థితి అన్నమాట. మనస్సు పనిచేస్తున్నప్పుడే గందరగోళం. మనస్సు ఆహ్లాదంగా ఉన్నప్పుడు సమయమే తెలియదు. అది కాలహంత్రి. కామేషి అన్ని భోగములు మనం అనుభవించేది అమ్మవారి యొక్క దయవలని. అమ్మవారి యొక్క దయ లేదనుకోండి, ఆ పూట భోజనం కూడా మనం తినలేము. ఏదో సడన్ గా మనకి అనారోగ్యం వస్తుంది. పంచభక్ష పరవాణాలు పిలిచినా మనం తినలేము. ఈ భోగ్య పదార్థాలన్నీ, కామ్య పదార్థాలన్నీ ఇచ్చేది తల్లి.
తర్వాత కామేశ్వరునికి ఈషి, అది కూడా రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఆ తల్లి అన్ని కోరికలను తీరుస్తుంది. తర్వాత కామ సంజీవని కళ్య, ఆ మన్మధుణ్ణి పునరుజ్జీవింపచేసింది తల్లి, అందుకని కామ సంజీవని. కళ్య అంటే ధ్యాన యోగ్య, ధ్యానము ద్వారా అమ్మవారిని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ అమనస్క స్థితి వచ్చిందో, ఎప్పుడైతే మనసు శమించిందో, అప్పుడు మనం ధ్యానానికి కూర్చోగలం. ధ్యానానికి కూర్చున్నా కూడా మళ్ళీ మనకి అమ్మవారి యొక్క తత్వం తెలియాలి, రూపం తెలియాలి, నామం తెలియాలి. లేకపోతే మనకేమవుతుంది, విషయ వాంఛలే మనకి ధ్యానంలో వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే ఈ వివరణ చెప్పుకోవటం. అందుకనే శ్రవణ సాధన చాలా ముఖ్యమైన సాధన. అది కూడా గురుముఖత. మనం అనుకుంటామండి యూట్యూబుల్లో వింటాము, టీవీలో వింటాము అంటే, అవి నిజంగా మన హృదయ అంతరాళల్లోకి ప్రవేశించవండి. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అది వినడం తప్పు లేదని కాదు, వినాలి. ఏవో పిచ్చి పాటలు, పిచ్చి సినిమాల కంటే ఇది మచ్ బెటర్. అట్లీస్ట్ మనకి మంచి నామ సంకీర్తన వినిపిస్తోంది. కానీ గురుముఖత విన్నదే మనం విన్నట్టు, అదే మన హృదయాంతరాళంలోకి వెళుతుంది. అందుకని ఇప్పుడు ఉదాహరణ చెప్పుకుంటే చూడండి, ప్రత్యక్షంగా మనం డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసామనుకోండి, అప్పుడు ఉన్న కనెక్షను, తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అదే టీవీలో కూడా చూడొచ్చు, లేకపోతే వాళ్ళు ఏదో వీడియో పంపిస్తారు వాట్సాప్లో, అది చూడొచ్చు. కానీ అది ఉండే ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది మనందరికీ అనుభవమే. అందుకని కళ్య అంటే ధ్యాన యోగ్య. కఠినస్తన మండల, మళ్ళీ అమ్మవారి యొక్క రూపాన్ని చెప్తున్నారు. మాతృస్వరూపం, నిన్ననే మనం చెప్పుకున్నాము, మాతృరూపం. అందరినీ పోషించి, లాలించి, రక్షించి, కనిపెట్టుకుని ఉండే తల్లి. అమ్మ ఒడిలో చేరామనుకోండి, ఇంకా మనకు అన్ని సంశయాలు తొలగిపోతాయి, అన్ని బాధలు తొలగిపోతాయి, అంతా సుఖము, ఆనందమే. మళ్ళీ రూపాన్ని ఇస్తున్నారండి, ఇలాగే సాగుతూ ఉంటుంది. కరభోరుహు కళానాథముహి ఖచ్చితాంబుద. కరభోరుహు, ఊరువుల గురించి చెప్తున్నారు. అమ్మవారి యొక్క తొడలు కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధ ఓరుద్వయాన్విత. కామేశుడికి ఒక్కటికే తెలుసుట, శివుడికి ఒక్కడికే తెలుసుట అమ్మవారి యొక్క ఊరువులు అంటే తొడలు. ఇది మళ్ళీ ముఖం, చక్కటి రూపవర్ణనిస్తున్నారండి ఈ నామాల గుత్తిలో. మంచి, అందుకనే ధ్యానానికి పనికి వచ్చేటట్టు. అందుకని ఇది ఏమిటంటే సగుణ బ్రహ్మ ఉపాసన అంటారు. చాలా ముఖ్యమైనది ఇది. అంత సుందర వదనంతో ఉండిట తల్లి. ఆ సుందర వదనంలో బుధ అంటే నల్లటి మేఘాలని కూడా తిరస్కరించే కచములు, అంటే కేశములు, అంత నల్లగా ఉన్నాయిట అమ్మవారి యొక్క కేశములు. ఈ కచ ధ్యానం చాలా ముఖ్యమైనది. కర్మ బంధనాన్ని నుంచి తీసివేసి మోక్షానికి తీసుకువెళ్తుంది. అందుకనే ఒక్క నామం పట్టుకున్నా చాలు. కచాంబుద, కచితాంబుద, కచ జితాంబుద. కటాక్షస్యంద కరుణ, అదే అమ్మవారి యొక్క కటాక్షము. కటాక్ష ఈక్షణములు, క్రీగంటి చూపు అంటారు, దయ కలిగిన చూపు. కపాలి ప్రాణనాయిక, మళ్ళీ అమ్మవారెవరు? ఆ శివుడు. కపాలి అంటే శివుడు. భిక్షాపాత్ర కపాలం పట్టుకుని ఉంటాడు ఆయన. అన్నపూర్ణాదేవి భిక్ష ఇస్తుంది. కాశీ విశ్వనాథుడి యొక్క ఫేమస్ మనం చిత్రపటము, అలంకారము. అందుకని ఆవిడకి అమ్మవారి, అయ్యవారి యొక్క ప్రాణనాయిక, ప్రాణేశ్వరి అమ్మవారు. మళ్ళీ కారుణ్య విగ్రహ, ఆవిడ స్వరూపం అంతా కూడా కారుణ్యము, దయ, ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్. కాంత, అత్యంత మనోహరం, అతి సుందరము, అత్యంత రమణీయము. కాంతిధూత జపావళి, మామూలుగా అమ్మవారిని ఎర్రటి వర్ణంగా వర్ణిస్తారు. అది జపా పుష్ప సంకాశం అంటారు, ఎర్రటి పూలు. ఆ ఎర్రటి పూలని కూడా తిరస్కరించేంత ఎర్రగా ఉన్నదిట అమ్మవారు. ఇక్కడ మనం విషయం చెప్పుకోవాలి. మామూలుగా ప్రపంచంలో ఉన్న విషయంతో పోల్చి చెప్తారండి, ఎందుకంటే ఆ ద్వారా మన మనసు కనెక్ట్ అవుతుందని. మనకి తెలిసిన ద్వారా తెలియని అమ్మవారి యొక్క తత్వం. కానీ ఇందులో ఒక ప్రమాదం ఉంది. ఏమిటంటే తెలిసిన తత్వం ఎరుపు అంటే, ఓహో అమ్మవారు ఇంత ఎర్రగా ఉందన్నమాట, ఇంత ఎర్రగానే ఉందా అనుకుంటాం. ఆ ప్రమాదం వస్తుందని ఋషులకి తెలుసు. అందుకని నామాలు అమ్మవారు, అయ్యవారు ముందరే చెప్పేశారు. కాంతిధూత జపావళి, ఆ ఎర్రని పుష్పము కంటే కూడా ఇంకా అత్యున్నతమైన ఎరుపు. అందుకనే మనస్సు కూడా అందని తత్వం.
వాక్కుతో వర్ణించలేని తత్వం. మనోవాచామగోచర, లలితా సహస్రనామం. కళాలాప, కళలు అంటే విద్యా కళలు, వేద కళలు అన్నీ కూడా ఆస్వాదిస్తూ ఉంటుందిట. అమ్మవారికి ఆలాపం చేస్తూ వింటూ ఉంటుందిట అన్నిటినీ. కంబు కంఠి, మళ్ళీ ఇక్కడ నుంచి స్వరూపం అండి. కంబు కంఠి అంటే, కంబు అంటే శంఖము, శంఖం లాంటి మెడట. కర నిర్జిత పల్లవ, ఆ చేతులు, కరములు అంటే చేతులు. ఆ చేతులు ఎలా ఉన్నాయిట, లేత పల్లవములు అంటే టెండర్ లీవ్స్ అంటాం చూడండి, చిగురాకులు. ఆ చిగురాకుల్లో చక్కటి కాంతి, మెత్తదనము, స్వచ్ఛత చాలా మృదువుగా ఉంటాయి. వాటికంటే అవి కూడా తిరస్కరించేటట్టుగా ఉన్నాయట అమ్మవారి యొక్క చేతులు. అంత మృదువుగా, అంత కాంతివంతంగా, అంతటి చక్కటి ఎరుపు ఆకుపచ్చతనము కలిసి ఉన్న చేతులు. ఇది చూడండి ఇంకా అద్భుతంగా ఉంటుంది. కల్పవల్లి సమభుజ, అమ్మవారి యొక్క భుజములు కల్పవల్లి, కల్పలత తీగలలాగా ఉన్నాయట. తీగ చూడండి, మనం వంగితే వంగుతుంది, ఇలా చక్కటిగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. అదే కొమ్మలు, మన వృక్షము వంగవు, కట్టెలు గట్టిగా ఉంటాయి, అవి సమిధలుగా వాడతాం. కానీ అమ్మవారు అట్లా కాదుట, ఆవిడ యొక్క భుజాలు కల్పవల్లి, అది కూడా కోరిన కోరికలన్నీ తీర్చే భుజములుట. తర్వాత రెండవది, ఆ భుజములు కల్పవల్లి, కల్ప తీగలు మీకు వంగుతాయి కదండి, అంటే ఆ భక్తులందరినీ ఆదరంగా ఇలా దగ్గరికి తీసుకుని హత్తుకుని ఆలింగనం చేసుకుని ఆదరిస్తుందన్నమాట ఆ భుజములు, అందుకని అలా ఉంటాయిట. తర్వాత కస్తూరి తిలకాంచిత, ఆ దయా విగ్రహ స్వరూపానికి కస్తూరి తిలకం ఉన్నది నుదుటిలో, అలా ప్రకాశంతో ఉన్నది తల్లి అని చెప్తున్నారు. కకారార్థ కాలహంత్రి కామేషి కామితార్థద, కామ సంజీవని కల్య కఠిన స్తన మండల, కరభోరు కళానాథముహి కచజితాంబుద, కటాక్షస్యంది కరుణా కపాలి ప్రాణనాయిక, కారుణ్య విగ్రహ కాంత కాంతి ధూత జపావళి, కళాలాప కంబుకంఠి కర నిర్జిత పల్లవ, కల్పవల్లి సమభుజ కస్తూరి తిలకాంచిత. ఇప్పుడు కకారంతో మొదలైన ద్వితీయ కూటములో అంటే 2.3 మనం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 2.4 లోకి ప్రవేశిస్తున్నాము. ఇది హకారముతో మొదలవుతున్నది. హకారార్థ, హకారార్థ హంసగతి హాటకాభరణోజ్వల, హారహారి కుచాభోగ హాకినీహల్యవర్జిత, హరిత్పతి సమారాధ్య హఠాత్కార హతాసుర, హర్షప్రద హవిర్భోక్త్రి హార్ద సంతమసాపహ, హల్లీసలాస్య సంతుష్ట హంస మంత్రార్థరూపిణి, హానోపాదాన నిర్ముక్త హర్షిణి హరిసోదరి, హాహాముఖస్తుత్య హాని వృద్ధి వివర్జిత, హయ్యంగవీన హృదయ హరి గోపారుణాం శుక. ఇక్కడితో 2.4 హకారంతో మొదలవుతున్న నామం, అందుకనే హకారార్థ. 20 మంత్రములు, 20 నామముల పుష్పగుచ్చము. ఇది క్రమక్రమంగా మోక్షానికి తీసుకువెళ్లే నామములు, మంత్రములు. హకార స్వరూపం అమ్మవారిది. హంసగతి, హంసగతి అంటే చాలా అర్థాలున్నాయి. సూర్యుడు, జీవుడు, తర్వాత ప్రాణగతి అన్నీ కూడా అమ్మవారే. మన ప్రాణాలని కనిపెట్టుకుండి ఆ ప్రాణాల్ని రక్షించే తల్లి. హాటకా భరణోజ్వల, మళ్ళీ రూపాన్ని ఇస్తున్నారు చూడండి. రూపము చాలా ముఖ్యమండి. ఈ సగుణ బ్రహ్మ ఉపాసన అతి ముఖ్యమైనది, ఎందుకంటే దాని ద్వారానే మనసు కనెక్ట్ అవుతుంది. అన్ని బంగారు కాంతులతో ఉన్న ఆభరణాలు ధరించి ఉన్నట్టుగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్న తల్లి. హారహారి కుచాభోగ, ఎన్నో రకాలుగా ఉన్న ముత్యాల హారములతో, బంగారు హారములతో ఆ కుచం అంటే స్థనమండలం అంతా ప్రకాశిస్తూ ఉన్నది. ఎన్నో రకాలమైన హారములు ధరించి ఉన్న తల్లి. ఆ తల్లి ఎవరు మళ్ళీ? హాకిని. హాకిని అంటేనే ఈ జన్మ మృత్యు పరంపర నుంచి తీసివేసి మోక్షాన్ని ఇచ్చే తల్లి. తర్వాత హల్యవర్జిత, ఇక్కడ ముఖ్యమైన నామం ఇది. హల్యము అంటే కపటము అని అర్థం అండి. కపటము లేని తల్లి, కపటము లేని స్థితికి తీసుకువెళుతుంది. అందుకనే హల్య, కపటము లేనిది. అందుకనే అహల్య. అహల్య అంటే కపటము లేని తల్లి.
ఆవిడ ఎప్పుడూ చాలా పుణ్యాత్మురాలు, మహాత్మురాలు. గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు. అసలు అంత పదవి, అంత స్థానం సంపాదించుకున్నది ఆవిడ. అంత ముఖ్యమైన తల్లి ఆవిడ, పతివ్రత అహల్య. ఆ శాపం కూడా విముక్తి కోసమేనండి. రాయిగా మారినా, శిలగా మారినా శ్రీరామచంద్ర నామం జపం చేస్తూ ఉంది తల్లి. అది ముక్తి కారకం, ముక్తికి సాధనమైంది ఆవిడికి. హరిత్పతి సమారాధ్య, ఇంద్రాది దేవతలు కూడా అమ్మవారిని కొలుచుకుంటున్నారు. ఎంతో మంది చూసాం మనము. శ్రీరాముడు పూజించాడని, తర్వాత బలరాముడు పూజించాడని, విష్ణు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు అందరూ అమ్మవారిని కొలుచుకుంటారు. ఎందుకంటే శక్తి అందరికీ అవసరమే. శక్తి అక్కర్లేనిది ఎవరికి చెప్పండి? అందుకని శక్తి స్వరూపిణి అమ్మవారి, ఆది శక్తి. హఠాత్కార హతాసుర, రాక్షసుని సంహరించాలంటే అతి వేగంతో, హఠాత్కారంగా వచ్చేస్తుందిట, అతి వేగంతో సంహరిస్తుందిట. హర్షప్రద అంటే సంతోషాన్ని కలిగించే తల్లి, ఇచ్చే తల్లి, ఆనంద స్వరూపిణి. మనలో ఉన్నవే ఇస్తాము, తర్వాత నామంలో కూడా వస్తుంది. మనలో లేనివి మనం ఇవ్వలేము. మనలో సంతోషం ఉందనుకోండి, సంతోషమే అందరికీ ఇస్తాం. మనలో కోపం ఉందనుకోండి, కోపంగా అందరికీ పంచుతూ ఉంటాము. హవిర్భోక్త్రి, హవిస్సులు అన్నీ స్వీకరించే తల్లి. ఎందుకంటే ఆవిడే స బ్రహ్మ, స శివ, స హరి, సశేంద్ర, సోక్షర స్వరాట్. అమ్మవారు స్వరాట్. ఎవరికి, ఏ దేవతకి మనం సమర్పిస్తున్నా అన్నీ వెళ్ళేది అమ్మవారికే. హార్ధతం, హార్ధ సం తమసాపహ. ఆవిడ ఏమిటి? ఆ తమస్సుని తీసివేస్తుంది, పరిపూర్ణంగా తమస్సుని తీసివేస్తుంది, అజ్ఞానాన్ని తీసివేస్తుంది, మనలో జ్ఞానాన్ని కలిగిస్తుంది, ఆ మోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది. తమస్సు అంటే చీకటి, అజ్ఞానము, అదే తమో గుణము అంటారు. హల్లి సలాస్య సంతుష్ట. ఈవిడ ఇది చాలా బాగా మీ అందరూ అర్థం చేసుకుని కనెక్ట్ అయ్యే నామము. ఇప్పుడు భక్తి టీవీలో కూడా మనం చూస్తూ ఉంటాము. ఏ ఫంక్షన్స్ అయినా కూడా స్త్రీలందరూ ఒక మండలాకారంగా, ఒక వృత్తాకారంగా చేరి కోలాటం, నాట్యం చేస్తూ ఉంటారు. అది అమ్మవారికి చాలా ఇష్టంట. ఎందుకంటే మండలాకారముగా, హల్లీస అంటే మండలాకారము, లాస్య సంతుష్ట అంటే నృత్యం అన్నమాట, ఆ డాన్స్ అమ్మవారికి చాలా ప్రీతిత. హల్లీస లాస్య సంతుష్ట నృత్యం. అందుకనే లాస్య ప్రియ, లయకరి అమ్మవారి నామాలు. హంస మంత్రార్థ రూపిణి, హంసం అంటే గాయత్రి మంత్రార్థ స్వరూపిణి. అందుకనే లలితా త్రిశతిని గాయత్రి మంత్రార్థంతో సమన్వయం చేశారండి మహర్షులు. మనకి రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా మనకి ఇచ్చారు. కానీ అది మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ మ్యాటర్. శ్రీచక్రంతో కూడా సమన్వయం చేశారు. హానోపాదాన నిర్ముక్త, హాన ఉపాదాన, ఇష్టము అయిష్టము రెండూ లేవుట అమ్మవారికి. నిర్ముక్త, ముక్తురాలు ఆవిడకి. ఇష్టము అయిష్టము ఏమీ లేవు. అంటే ఇవన్నీ కూడా సాధకులమైన మనకి ఇన్స్ట్రక్షన్స్. అంటే ఈ ప్రపంచంలో మనం సాక్షిభూతంగా ఉంటూ ఉండాలి. ఇష్టము లేదు, అనిష్టము లేదు, అన్నీ తృప్తిగా చూస్తూ ఉండాలి, ఆనందంగా ఉండాలంతే. అది గైడ్ చేస్తున్నారు మనకి. హర్షిణి, ఆనంద స్వరూపిణి, ఆనందాన్ని ఇస్తుంది. హరి సోదరి, పద్మనాభ సహోదరి, ఆ విష్ణుమూర్తి యొక్క సోదరి. హాహా ముఖస్తుత్య, హాహా హూహు అనే గంధర్వులు ఉన్నారు. ఈ వీళ్ళ యొక్క కథ మనకి భాగవతంలో వస్తుంది. అనేక చోట్ల గంధర్వుల యొక్క కథ మనకి ఇక్కడ అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు గంధర్వులు ఏమిటంటే చాలా అన్నిట్లో గొప్పవాళ్ళమని అహంకారం వస్తుంది. అప్పుడు మునులు గాని, నారద మహర్షి గాని వచ్చి శాపం ఇస్తారు. ఎందుకంటే ఆ అహంకారం తగ్గాలి. అప్పుడు వాళ్ళ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. అమ్మవారు ప్రత్యక్షమయ్యి మళ్ళీ వాళ్ళకి మామూలు గంధర్వ రూపం ఇస్తుందన్నమాట. ఈ రకంగా హాహా ముఖస్తుత్య. హాని వృద్ధి వివర్జిత. హాని వృద్ధి ఇవేవీ లేవన్నమాట. ఇవి జీవులకు ఉంటాయి. ఉండుట, పుట్టుట, తర్వాత పెరుగుట, విపరిణమతే మార్పు చెందుట, తర్వాత ముడుచుకుపోవుట, నశ్యతి. 6 వికారాలు అంటారు. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి సంస్కృతంలో.
అవేవి అమ్మవారికి లేవనమాట. ఎందుకంటే అసలు ఆవిడ అజహ, పుట్టుకే లేని తల్లి. ఆ పుట్టుక ఎందుకోసం స్వీకరించింది? మనందరినీ కరుణించాలి, మనందరికీ మోక్షం కలిగించాలి అని ఆవిడ రూపం దాల్చింది. ఏ రూపము లేని తల్లి, ఏ నామము లేని తల్లి, అంతటా ఉన్న తల్లి మన అనుగ్రహం కోసం ఇన్ని రూపాలు, ఇన్ని నామాలు. ఎందుకంటే మనందరం అమ్మవారి యొక్క బిడ్డలము. పుత్రులు పుత్రికలు అందరూ కూడా అమ్మవారి యొక్క బిడ్డలం. అందరినీ కరుణతో ఆవిడ ఇన్ని నామాలు, ఇన్ని రూపాలు, ఇన్ని కృత్యములు చేసింది. హయ్యంగవీన హృదయ, అత్యద్భుత నామం. హయ్యంగము అంటేట అప్పుడే పెరుగు చిలికి తీసిన వెన్నట. అంటే అతి మృదువుగా, అతి కోమలంగా ఉంటుంది. మీకందరికీ తెలుసు, చాలా తేలికగా ఉంటుంది. అటువంటిది నవనీత హృదయ. శిరీషాభా చిత్తే అంటారు సౌందర్య లహరిలో. కఠినము, స్థనమండలంలో కఠినంగా ఉండాలట. ఎందుకంటే మాతృస్వరూపం, అందరికీ ఇచ్చేయాలి ఏది కావాలంటే అది. ఆ మనస్సు మటుకు పువ్వులాగా మెత్తగా మృదువుగా ఉంటుందిట. నవనీత హృదయ. హరిగోపారుణా శుంక. శుక అంటే హరిగోపం అంటే ఆరుద్ర పురుగు. ఇవి ఇదివరకటి రోజుల్లో మా చిన్నప్పుడు చాలా సార్లు చూస్తూ ఉండేవాళ్ళం. వానాకాలంలో కనిపిస్తూ ఉంటాయి. ఎర్రటి రంగులో ఉంటాయి, వెల్వెట్ కరల్లో ఉండి అత్యద్భుతంగా ఉంటాయి, చాలా మృదువుగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. ఆరుద్ర పురుగులు అంటారు. అందుకని ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక లలితా సహస్రనామం. ఇవి ఆర్ద్ర నక్షత్రము, మఖా నక్షత్రంలో ఆవిర్భవిస్తాయిట. అందుకని హరి గోపారుణాంశుక. అటువంటి ఎర్రటి వస్త్రం ధరించి ఉందిట తల్లి. ఆ వస్త్రాన్ని పోల్చటానికి ఆరుద్ర పురుగుని తీసుకొచ్చారు. అంటే తెలిసిన దాని ద్వారా తెలియని తత్వం. ఆ ద్వారా మనం అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకుంటామన్నమాట. ఈ రకంగా మనకి హకారార్థము చెప్పుకుంటున్నారు. ఇవాళ మనం ఎక్కువ నామాలు చెప్పుకోవాలని చెప్పి మనం కొంచెం వెళుతున్నాము. హకారార్థ హంసగతి, హాటకాభరణోజ్వల, హారహారి కుచాభోగ, హాకి నీహల్యవర్జిత, హరిత్పతి సమారాధ్య, హఠాత్కార హతాసుర, హర్షప్రద హవిర్భోక్త్రి, హార్ద సంతమసాపహ, హల్లీసలాస్య సంతుష్ట, హంస మంత్రార్థరూపిణి, హానోపాదాన నిర్ముక్త, హర్షిణి హరిసోదరి, హాహాముఖస్తుత్య, హాని వృద్ధి వివర్జిత, హయ్యంగవీన హృదయ హరి గోపారుణాంశుక. ఇక్కడితో మనకి 2.4 హకారం అయిపోయింది. ఇప్పుడు 2.5 లకారం నెక్స్ట్, దానితో ప్రవేశిస్తున్నాం. లకారాఖ్య. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆ లకారంతో అమ్మవారు పిలవబడుతుంది, బీజాక్షరము మొదలవుతోంది. లకారాఖ్య లతా పూజ్య లయ స్థిత్యుద్భవని భవేశ్వరి. ఆ లకారముతో మొదలయ్యే బీజాక్షరాలు వివరణ. 20 నామముల గుత్తి. లతా పూజ్య. లతలు అంటే అతి మృదువుగా ఉండి అత్యంత మనోహరంగా ఉండేది లత. వాళ్ళెవరు? వాళ్ళందరూ పూజ చేస్తున్నారట. ఎవరు ఆ లతలు ఇక్కడ? పరమ పవిత్రులు, తర్వాత పరమ పవిత్రులు అయిన ఆ లతలు అరుంధతీదేవి, రతీదేవి అందరూ కూడా అమ్మవారిని పూజిస్తున్నారట. అందుకని లతా పూజ్య. లయస్థితి భువనేశ్వరి అంటే అమ్మవారు సృష్టి స్థితి లయ కారకురాలు, సృష్టికి ముందే ఉన్న తల్లి. అందుకని ఆదిశక్తి అంటాము. తర్వాత సృష్టి సంకల్పించుకున్నప్పుడు ఉన్న తల్లి, సృష్టిలో ఉన్న తల్లి, సృష్టి లయమైనప్పుడు ఉన్న తల్లి. ఈ రకంగా ఉంటుంది. ఈ మధ్యలో అనేక రకాలుగా అమ్మవారు కృత్యములు చేస్తారు. అదే లీల, అదే మహిమ, అదే మహత్వం. లాస్య దర్శన సంతుష్ట. ఆ లాస్యము అంటే నాట్యము. అందుకనే అమ్మవారి ఆ చింతామణి గృహంలో ఉంటుంది అమ్మవారు. అది అంతా రాజమంటపం. దేవతలు, ఋషులు, మునులు, దిక్పాలకులు, అప్సరసలు అందరూ కొలువై ఉంటారు ఆ మహామంటపంలో. అప్పుడు అనేక రకాలుగా మనకి వేదాంత చర్చలు, తర్వాత నృత్య ప్రదర్శనలు, ఎవరు ఏ కళలో నైపుణ్యం ఉందో ఆ కళలన్నీ అమ్మవారి ముందు ప్రదర్శిస్తూ ఉంటారు.
మనకి దేవాలయాల్లో కూడా జరుగుతూ ఉంటుంది చూడండి, లాస్య దర్శన సంతుష్ట. అక్కడేమిటంటే అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారట. అందుకని అమ్మవారు చాలా ప్రీతి చెంది సంతుష్టురాలైపోతుందిట. లాభాలాభ వివర్జిత, లాభము లేదు అలాభము లేదు. లాభము అంటే లేనిది లభించుట, మనకి లేదు ఇప్పుడు, లభిస్తే లాభము అంటారు. అలాభము అంటే ప్రయత్నపూర్వకముగా ప్రయత్నం చేశాము కానీ పొందలేదు, అది అలాభము. ప్రయత్న లోపం ఉండకూడదు, ఎప్పుడు కూడా ప్రయత్నం చెయ్యాలి. సెల్ఫ్ ఎఫర్ట్ ఈజ్ నెసెసరీ, సెల్ఫ్ ఎఫర్ట్ ఈజ్ మస్ట్. అప్పుడే మన ప్రారంధ కర్మముల నుంచి వీ కెన్ గెట్ అవుట్. సెల్ఫ్ ఎఫర్ట్. లాక్షారస సవర్ణాభ, అమ్మవారి యొక్క రూపము. ఆ పాదములు ఎర్రటి పారాణి పెట్టుకుని లత్తుక రసంతో ప్రకాశిస్తూ ఉన్నాయిట. అటువంటి పాదములను మనం ఆశ్రయించాలి. ఆ పాదాల యొక్క పాదములను కడిగి జలములతో కడిగి ఆ యొక్క తీర్థమును ఎప్పుడు తీసుకుంటానో తల్లి అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. అదే లత్తుక రసము. ఆ లత్తుక రసం మనని మోక్షానికి తీసుకువెళుతుంది, పరమ పవిత్రం చేస్తుంది. అందుకనే మనం దేవాలయాల్లో తీర్థం తీసుకుంటాము. లక్షణాగ్రజ పూజిత, అక్కడ లక్ష్మణాగ్రజ అంటే శ్రీరామచంద్రుడు కూడా అమ్మవారిని పూజించారు. అసలు ఎవరు పూజించలేదు చెప్పండి? అందుకని మధ్య మధ్యలో మనకి గుర్తు చేస్తున్నారు. సమస్తము అందరూ పూజ చేశారు. చరాచర జగత్తు, వృక్షములు పూజ చేసినాయి, జంతువులు పూజ చేసినాయి, క్రిమికీటకాలు పూజ చేసినాయి. మనకి ఎన్నో కథలు ఉన్నాయి పురాణాలలో, ఈ కథలన్నీ వస్తూ ఉంటాయి. దేవతలు పూజ చేశారు, ఋషులు పూజ చేశారు, మునులు పూజ చేశారు. అందుకనే లక్ష్మణాగ్రజ అంటే రామచంద్రమూర్తి. అక్కడే రామేశ్వర లింగం మనకి ప్రతిష్టాపన జరిగింది. అప్పుడు అమ్మవారిని పూజ చేసుకున్నాడు అనమాట. అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నదే. ఇప్పుడు అమ్మవారి గురించి కాబట్టి అమ్మవారు అనుకుంటాం. లభ్యేతర లబ్ధ భక్తి సులభ లాంగలాయుధ అని అనేక ఉపాసనలు, కర్మలు, పూజలు, అర్చనల ద్వారా మన అమ్మవారిని పొందవచ్చు. పైగా ఆవిడ శ్రీచక్రంలో ఉన్న తల్లి. తర్వాత స్వస్వరూపంలో ఉంటుందిట ఎప్పుడూ కూడా. ఆనంద స్వరూపిణి. ఆ స్వస్వరూపాన్ని మనకి కలగజేస్తుంది. స్వస్వరూపంతో అనుసంధానం జరగాలి. అదే తత్వము అంటే, అదే మోక్షము అంటే, అదే నిర్గుణ బ్రహ్మము అంటే. వేదాంతములు ఈ ఒక్క విషయమే మాట్లాడుతాయి. అదే సిద్ధాంతము. ఇక్కడ మనకి సాధన విషయాలు చెప్తున్నారు, భక్తి ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్తున్నారు, ఆ తత్వంలోకి వెడుతున్నాము ప్రతి నామగుచ్చంలో. ఆ తత్వము చాలా ముఖ్యమైనదండి. అందుకనే మనకి తత్వము, సిద్ధాంతము అని ప్రతి గుచ్చంలో మెన్షన్ చేస్తున్నాను. లగ్న చామర హస్త శ్రీ శారదా పరివీజిత, అత్యద్భుతమైన నామము. అదే మనం ఈ చిత్రపటంలో కూడా చూస్తాము. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అమ్మవారు ఇద్దరు చక్కగా వింజామరలు వీస్తూ సేవించుకుంటూ ఉంటారట. ఎవరు? శ్రీ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి. అదే మనకి సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఒకళ్ళు ఎడమవైపు, ఒకళ్ళ కుడివైపు. అదే ఇక్కడ చెప్తున్నారు. లగ్న చామర హస్త శ్రీ శారదా పరివీజిత. శ్రీ శారద, శ్రీ అంటే లక్ష్మీదేవి, శారద అంటే సరస్వతీదేవి. ఇద్దరు చామరములు చేతిలో పట్టుకుని హస్తములలో అమ్మవారిని సేవించుకుంటున్నారట. లజ్జాపద సమారాధ్య లంపటాల కులేశ్వరి. ఇది ఇవన్నీ కూడా జీవ సముదాయము. ఈ బహిర్యాగము ద్వారా, అంతర్యాగము ద్వారా పూజ చేసుకుంటూ అమ్మవారిని సాధించుకుంటారట. లకులేశ్వరి ఆవిడే. లకులేశ్వరి అనే తల్లి శ్రీచక్రములో కూడా ఉంటుంది. శ్రీచక్రము అంటే అమ్మవారి యొక్క జియోమెట్రికల్ ఫామ్. అది మంత్రస్వరూపము, రేఖాస్వరూపము, యంత్రం అన్నమాట. అందుకనే శ్రీచక్రం అనేది అమ్మవారి యొక్క యంత్ర స్వరూపము. ఆ యంత్రాన్ని కూడా ఆరాధ్యం చేసి మోక్షాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ శ్రీచక్రాన్ని ఈ పంచదశ బీజాక్షరాలతో పూజ చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత లలిత త్రిశతి నామములతో పూజ చేసేవాళ్ళు ఉన్నారు.
అనేక రకాలు, అదే చెప్తున్నారు, అనేక రకములుగా అనేక విధములుగా నిష్కామ కర్మ, భక్తి యోగము, జ్ఞాన యోగము, యోగ మార్గము అంటే కుండలిని శక్తితో అనుసంధానం జరగటం. అన్నిటితో అమ్మవారిని ఆరాధ్యం, సమ్యక్ ఆరాధ్య, చక్కగా ఆరాధించుకోవచ్చు. ఏ ఆరాధన చేసినా అమ్మవారు అనుగ్రహిస్తుంది, మనం పొందగలము. అందుకని లబ్ధమాన లబ్ధరస లబ్ధ సంపత్ సమున్నతి, తేలికగా అమ్మవారిని పొందగలం. అన్ని ఉన్నతిని కలగజేస్తుంది ఆ తల్లి. తర్వాత ఆ లబ్ధ రస, అమ్మవారిలో ఉన్న ఆనంద రసాన్ని మనకి ఇస్తుందన్నమాట. అందుకని లకారముతో మొదలయ్యే నామాలు. పైగా లం అనేది పృథివీ బీజం, అదే మహాగణేశుని యొక్క బీజం. లకారాఖ్య లతా పూజ్య భువనేశ్వరి లాస్య దర్శన సంతుష్ట లాభ లాభ వివర్జిత లంఘేతరాజ్ఞ లావణ్య శాలిని లఘు సిద్ధిద లాక్షారస సవర్ణాభ లక్ష్మణాగ్రజ పూజిత. లక్ష్మణ అగ్ర పూజిత. లక్ష్మణ అగ్రజుడెవరు? శ్రీరామచంద్రమూర్తి. లభ్యేతర లబ్ధ భక్తి సులభ లాంగలాయుధ లగ్న చామర హస్త శ్రీ శారదా పరిపూజిత లజ్జాపద సమారాధ్య లంపటాలకులేశ్వరి లబ్ధమాన లబ్ధరస లబ్ధ సంపత్ సమున్నతి. ఇప్పుడు మనం 2.6 ఇక్కడ కామరాజ కూటమిలో మనం చివరి అక్షరంలోకి ప్రవేశిస్తున్నాం, బీజాక్షరము. అది హ్రీం బీజం. అందుకని 2.6 అన్న. ప్రథమ కూటమి, ద్వితీయ కూటమి, తృతీయ కూటమి, 3 కూటములు. 3 కూటములలో ప్రథమ కూటమిలో ఉన్న మనం బీజాక్షరాలను చూసాము. హ్రీంతో పూర్తి అవుతాయి, ఎండ్ విత్ హ్రీం బీజం. అది అప్పుడు మనకు అర్థమవుతుంది అది ప్రథమ కూటమి అని. ద్వితీయ కూటమి కామరాజ కూటమి, హ్రీం బీజంతో సమాప్తమవుతుంది, ఎండ్స్ విత్ హ్రీం బీజం. అప్పుడు మనకి ద్వితీయ కూటమి అయిపోయింది అని తెలుస్తుంది. తృతీయ కూటమి కూడా అంతే, హ్రీం బీజంతో ఎండ్ అవుతుంది, అప్పుడు తృతీయ కూటమి అయిపోయింది. ఇది 15 బీజాక్షరములు. ఈ హ్రీం బీజం అనేది ఉభయాత్మకము, శక్తికి పరమశివుడికి సంబంధించినవి. అంటే ఇద్దరు కలిసే ఉన్నా ఎక్కువగా మనకి చెప్పేవి ఇవన్నమాట. ఇద్దరు ఉభయాత్మకం అక్కడ ఉంటారు. అమ్మవారి గురించి ఎక్కువగా చెప్పేవి ఇప్పుడు చూసాం మనం. అంత హకారములో లకారములో ఎంతమంది సేవించుకుంటారు, ఎంతమంది అర్చించుకుంటారు. అమ్మవారు నవనీత హృదయాన్ని, చక్కగా కరుణారస సాగరాన్ని కకారంలో చెప్పుకున్నాము. ఇవన్నీ అమ్మవారు చక్కటి రూపంతో ఉన్నది, కస్తూరి తిలకాంచిత, లత లాంటి భుజములు. లతలు అంటే వంగిపోయి నమ్ర భావంతో ఉంటాయి. అలాగే భక్తులని ఆలింగనం చేసి ఆశీర్వదించి అనుగ్రహిస్తుంది. అమ్మవారి యొక్క ఆజ్ఞ ఉంటే తప్ప ఇవన్నీ మనం వినలేము. ఆ ఆజ్ఞ కూడా ఇచ్చేది అమ్మవారే, భక్తులని ఉద్ధరిస్తుంది అన్నమాట. అమ్మవారికి ఆ లాస్య సంతుష్ట, చక్కగా నాట్యం అంటే చాలా ప్రీతి. సమ్మరీ చెప్తున్నాను, వీటికి గబగబా వెళ్ళిపోతూ ఉంటే మన మనసులో ముద్ర వెయ్యదు. అందుకని హల్లీస లాస్య సంతుష్ట, మండలాకారంగా నాట్యం చేస్తూ ఉంటే అమ్మవారు చాలా తృప్తి చెందుతుందట. తర్వాత లాస్య దర్శన సంతుష్ట, అప్సరసలందరూ కూడా అమ్మవారి యొక్క మహా సామ్రాజ్యశాలిని ఆ సభా మంటపంలో నాట్యం చేస్తూ ఉన్నారట. అప్సరసల నాట్యంతో అమ్మవారు సంతుష్ట చెందుతోంది, ఆ రూపాన్ని చూపిస్తున్నారు. అందుకనే మనకి షోడశోపచారాలలో చూడండి, ఎన్నో గానము, నృత్యము అన్నీ ఉంటాయి, తాంబూల సమర్పణ అన్నీ ఎన్నో రకాలుగా ఉంటాయి. నీరాజనము, తర్వాత నైవేద్యము, ధూపము, దీపము, అందులో ఒక పరిచర్య నాట్యము, అవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరము అని చెప్తున్నారు ఈ నామాల ద్వారా. తర్వాత ఎర్రటి ఎరుపుగా ఉంటుందిట ఎర్రని వస్త్రము. తర్వాత ఆరుద్ర పురుగు కంటే ఎక్కువైన ఎరుపుదనంతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆవిడ. ప్రకాశ స్వరూపము, కాంతి స్వరూపము, అందరినీ దయగా చూసే స్వరూపము, ఆనంద స్వరూపము, జ్ఞాన స్వరూపము. ఇది అమ్మవారి యొక్క పూర్తి రూపం. ఎప్పుడూ కరుణకి అనుగ్రహించటానికి తయారుగా ఉంటుంది.
అందుకనే ఒక కాలు కింద పెట్టుకుని ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, శ్రీరామచంద్రమూర్తి అయినా సరే, అమ్మవారైనా సరే, ఎప్పుడూ కూడా అనుగ్రహాన్నించడానికి తయారుగా ఉంటారట. ఒక కాలు కింద ఉందనుకోండి, టక్కున లేవగలం. 2 కాళ్ళు పైన ఉంటే మనం లేవటం టైం పడుతుంది. అందుకని ఆవిడ ఎప్పుడూ రెడీగా ఉంటుందన్నమాట. గజేంద్ర మోక్షంలో చూస్తాం కదండీ! రాముడంటే విష్ణుమూర్తియే. సిరికింజెప్పక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడట. శంఖచక్ర గదాలు కూడా ధరించలేదుట. గజేంద్ర మోక్షంలో ఆ మొసలియే గంధర్వుడు మళ్ళీ. హాహా హూహు అనే గంధర్వులు. మళ్ళీ తర్వాత ఇంద్రజిమ్న మహారాజు ఆ గజేంద్రుడు పరమ భక్తుడు. సో ఈ రకంగా మనకి అమ్మవారి యొక్క లీలలు అన్నీ చెప్తున్నారు. అందుకనే ఒక కాలు కింద పెట్టుకుని ఉంటుంది ఎప్పుడు, భక్తుల అనుగ్రహం కోసం. అయితే లక్ష్మీదేవి మళ్ళీ చంచలత్వం. మనందరికీ ధనం అంటే ప్రీతి కదండి. ధనం ఇంద్రం ధనం అని మనం అన్ని కనులు పని చేయటము, చెవులు వినటము, నాలిక పని చేయటము అన్నీ కావాలి అని అనుకున్నా, అవన్నీ ఐశ్వర్యం అనుకున్నా, అవన్నీ లక్ష్మీదేవి అని అనుకున్నా, మనకి ధనం విత్తం అవసరం జీవనోపాధి జరగాలంటే. అందుకని లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా పద్మారూఢగా పద్మాలయగా అర్చించాలట. 2 పాదములు ఆ పద్మములో కూర్చున ఉన్న తల్లిగా ధ్యానించాలట. అంటే మనందరికీ భగవంతుడికి తెలుసు, ఐహికము ఆముష్మికము ఈ కోరికలు తీరాలంటే ధనము తప్పదు. అందుకని సరస్వతీదేవి ఉంది, జ్ఞానస్వరూపిణి. మనకి ఎలాగూ అమ్మవారే మళ్ళీ అన్ని. అందుకనే డైరెక్ట్ గా అమ్మవారిని పట్టుకున్నాం అనుకోండి, హెడ్ ఆఫీస్, ఇంకా ఈ గొడవలన్నీ ఉండవు, ఈ తిప్పలన్నీ ఉండవు. హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ హెడ్ ఆఫీసే అమ్మవారు లలితాదేవి. అందుకని లలితా త్రిశతిని పట్టుకున్నాం. ఇప్పుడు హ్రీంకారము, కామరాజ కూటమి. హ్రీంకారిణి, హ్రీంకారాజ్య, హ్రీం మధ్య, హ్రీం శిఖామణి, హ్రీంకార కుండాగ్నిశిఖ, హ్రీంకార శశిచంద్రిక, హ్రీంకార భాస్కర రుచి, హ్రీంకారాంబోధ చంచల, హ్రీంకార కందాంకురిక, హ్రీంకారైకపరాయణ, హ్రీంకార దీర్ఘికా హంసి, హ్రీంకారోద్యానకేకిని, హ్రీంకారారణ్య హరిణి, హ్రీంకారావాలవల్లరి, హ్రీంకార పంజర శుకి, హ్రీంకారాంగణ దీపిక, హ్రీంకార కందరాసింహి, హ్రీంకారాంభోజ భృంగిక, హ్రీంకార సుమనో మాధ్వి, హ్రీంకార తరుమంజరి. ఇది అత్యద్భుతమైన పూల గుత్తిది. అత్యద్భుతమైనది, అత్యంత మనోహరము, అత్యంత కమనీయము. ఎందుకంటే ఉభయాత్మకము. హ్రీం అనేది హ్రీంకారిణి, దాంతోనే మనకు చెప్పేస్తున్నారు హ్రీం బీజ స్వరూపిణి అని. హ్రీంకారాధ్య, ఆరాధ్య, ఇక్కడ ధ్యాకి ఒత్తు లేదండి. ఆద్య స్వరూపం, మొట్టమొదటి స్వరూపం, సృష్టికి ముందు ఉన్న స్వరూపం. అందుకని ఆద్య అంటున్నారు. ఆద్య అనే నామం కూడా పెట్టుకుంటూ ఉంటారు ఆడపిల్లలకి. హ్రీంకారాధ్య, ఆద్య స్వరూపిడి. హ్రీం మధ్య, సృష్టికి పూర్వము ఉన్న తల్లి, సృష్టి చేసినాక మధ్యలో ఉన్న తల్లి, స్థితి కాలంలో ఉన్న తల్లి, వ్యవహార కాలమునందు ఉన్న తల్లి. అందుకనే ఈవిడ భువనేశ్వరి. ప్రపంచంలో మనం చూసేది భువనములనే. హ్రీం స్థితి కాలంలో. అందుకనే అమ్మవారు హ్రీం బీజం మాయా స్వరూపిణి. ప్రపంచంలో మాయలో కమ్ముకుపోతూ ఉంటాము. ఆ క్షణంలో మాయ వేసేది ఆ తల్లియే, ఆ క్షణంలో మాయ తీసేది ఆ తల్లియే. మాయలో పడిపోయామనుకుంటాం, తెలిసినదే ఆ సమయంలో మర్చిపోతాం, జ్ఞప్తికి రాదు. అజ్ఞాత రూపిణి, అందుకనే జ్ఞాతం చేసుకుంటున్నాం. హ్రీం శిఖామణి, ఆ హ్రీం బీజమే అమ్మవారి యొక్క శిరోభూషణంట. అంటే వేదములు వేదాంతములు చెప్తున్నది హ్రీంకార తత్వాన్ని, శివ శక్తి స్వరూపము, కామేశ్వరుల యొక్క తత్వాన్ని చెప్తున్నాయి. అందుకని అమ్మవారు కూడా చూడామణిని వేసుకుంటుంది, పెట్టుకుంది అని చెప్తారు మనకి శ్రీమద్ రామాయణంలో. ఆ చూడామణియే అమ్మవారు సీతామాత గుర్తుగా ఇస్తుంది హనుమత్ స్వాముల వారికి. ఆ చూడామణి శిరోభూషణం. తర్వాత మనకి హ్రీంకార కుండాగ్ని శిఖ, వేద స్వరూపిణి అయిపోయింది. ఇప్పుడు యజ్ఞ స్వరూపిణిగా అమ్మవారిని చూపిస్తున్నారు. అందుకని హ్రీంకారమే ఒక యజ్ఞకుండము.
ఆ యజ్ఞకుండములో వచ్చే అగ్నిశిఖ ఆ చివర ఉండేది, ఆ దీపానికి చివర ఉండేది ఆ వెలుగు, అది అమ్మవారి యొక్క స్వరూపం. అందుకనే హోమకుండంలో ఈ హ్రీంకార మంత్రముతో మనం అమ్మవారిని అర్చించుకోవాలి. అందుకని హ్రీం అనే బీజ మంత్రము లేదని మనం ఎప్పుడూ అనుకోవద్దండి. ఉన్నవాళ్ళు కూడా ధన్యులని మనం చెప్పము లేము. నాకు ఉన్నది అని ప్రౌడ్గా ధన్యులనే మాట అందరం ధన్యులమే. కానీ నాకు మంత్రం ఉంది, మంత్రం ఉంది, మంత్రం ఉంది అని అహంకారంగా చెప్పుకుంటామే, అది కూడదు. మంత్రము లేదే, మంత్రము లేదే, మంత్రము లేదే అనుకోవటము కూడదు. ఇవంతా కూడా నిశ్శబ్ద ఉపాసన. ఆ సైలెన్స్ లోనే మనకు అమ్మవారు దొరుకుతుంది. ఆ సైలెంట్ గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అందుకనే అజపా గాయత్రి అంటారు. ఆ శ్వాసతో కలిసిపోతూ ఉండాలి. యజ్ఞకుండము ఈ భావాలు, ఈ నామముల గుర్తి తీసుకున్నా మనకి చాలు. అంటే మనకి 38వ శ్లోకం, 38 నుంచి 42వ శ్లోకం, ఆ శ్లోకాల గుర్తి తీసుకున్నా చాలు. హ్రీంకారంతో ఉపాసన అయిపోతుంది మనకి. అమ్మవారితో తాదాత్మ్యం చెందుతూ ఉంటాము. హ్రీంకార శశి చంద్రిక, హ్రీంకారమే సూర్యుడు, హ్రీంకారమే చంద్రుడు అని చెప్తున్నారు. అదే హ్రీంకార భాస్కర రుచి. భాస్కరుడు అంటే సూర్యుడు, దినకరుడు, ప్రభాకరుడు, దివాకరుడు, అనేక నామములున్నాయి సూర్యుడికి, ప్రత్యక్ష దైవం. అటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారు. చంద్రరూపిణి, సౌందర్య లహరి మొత్తం కూడా చంద్రరూప స్వరూపంగా అమ్మవారిని వర్ణించారు అని లొల్లా లక్ష్మీధర పండితుల యొక్క వ్యాఖ్యానం. చంద్రస్వరూపిణి ఎందుకు? అమ్మవారి యొక్క వెన్నెల, జ్యోత్స్న, ఆహ్లాదము, ఆనందము మనకందరికీ కావాలి. వెన్నెలని మనం చూడగలము, అబ్బా ఎంత బాగుందో అని ఆహ్లాదపడతాం. అదే భాస్కర రుచి, ఆ సూర్యకాంతిని, ఎస్పెషల్లీ మిట్ట మధ్యాహ్నం సూర్యుని మనం చూడలేము. బాల ఆదిత్యుణ్ణి చూడగలం, ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడగలం, అస్తమిస్తున్న సూర్యబింబాన్ని మనం చూడగలం. అందుకని అది జ్ఞానస్వరూపిణి అన్నమాట. జ్ఞానము కావాలి, ఆనందము కావాలి. దట్ ఈస్ వై మదర్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్. జ్ఞాన ఆనంద స్వరూపిణి, హ్రీంకార భాస్కర రుచి, హ్రీంకార శశి చంద్రిక, సూర్య చంద్ర స్వరూపిణి. అక్కడ మళ్ళీ రకారం శిఖ అన్నారు, అగ్ని స్వరూపిణి. సూర్య చంద్ర అగ్ని స్వరూపిణి, అందుకని అగ్ని శోమాత్మకము అంటారు. ఈ జగత్తు మొత్తం అగ్ని శోమాత్మకము అంటే సూర్య చంద్రులతో కూడి ఉన్న రసస్వరూపము. రసోవై సహా, ఈ రసంతో నిండి ఉందిట ఆ మొత్తం సృష్టి అంతా. ఆ రసం స్వరూపం, ఆనంద స్వరూపాన్ని తెలుసుకోవటమే మనకందరికీ సాధనలు, భక్తి మార్గము, ఈ నామముల యొక్క శ్రవణము. హ్రీంకారాంబోధ చంచల, అంబోధము అంటే మేఘములు ఏం కురుస్తాయి? వర్షములను కురుస్తాయి, జలములను కురుస్తాయి, ఇస్తాయి, జలములను ఇస్తాయి వర్షములు. ఇక్కడ హ్రీంకారం ఏం చేస్తుందిట? అమ్మవారు అమృత వర్షాన్ని కురిపిస్తుందిట. తర్వాత ఇష్ట కామితార్థములను ఇస్తుందిట హ్రీంకారము. హ్రీంకార కందాంకురిక, హ్రీంకారాన్ని ఎన్ని రకాలుగా పోలుస్తున్నారో చూడండి. వేద స్వరూపిణిగా, యజ్ఞ స్వరూపిణిగా, యజ్ఞకుండంతో పోలుస్తున్నారు. తర్వాత హ్రీంకారానికి ఉన్న చంద్రుడు, సూర్యుడే అమ్మవారు. కందాంకురిక, కందము అంటే మూలము అమ్మవారుట. అంటే దుంప అంటారు చూడండి, దుంపకి అంకురం వస్తుంది. ఇప్పుడు మనం పొటాటో, ఆలూని పెడితే కొన్ని రోజుల తర్వాత ఆ దుంపకి ఒక రకమైన మొలక ఎత్తుతుంది, అది అంకురం. అంటే ఆ దుంపకి అంకురం అమ్మవారు, ఆ హ్రీంకారం. అదే మూలాధార పరంగా కూడా మనకు అర్థం చెప్తున్నారు. ఇది షట్చక్ర పరంగా అన్నమాట, షట్చక్రాల రూపంగా కూడా చెప్తున్నారు. ఆ మూలాధారములో ఆ కుండలిని శక్తి చుట్టుకుని ఉంటుంది, 3.5 చుట్టలు. ఆ రకంగా 2 అర్థాలు మనం తీసుకోవచ్చు. నిర్గుణము సగుణము 2. హ్రీంకార కందాంకురిక, హ్రీంకారైక పరాయణ. హ్రీంకారమే ఏకపరాయణం, మన గోలు, లక్ష్యము ఆ హ్రీంకారమే. శివశక్తులు మన గోల్. హ్రీంకార దీర్ఘిక హంసి, ఆ హ్రీంకార జపపరాయణులకి ఏం చేస్తుందిట?
దీర్ఘిక అంటే కోనేరు. హంసి, ఆ హ్రీంకారం అనే కోనేరులో అమ్మవారు హంస రూపంగా తిరుగుతూ ఉంటుందిట. హ్రీంకారము దుంప, అమ్మవారు అంకురం. హ్రీంకారము యజ్ఞకుండము, అమ్మవారు అగ్నిశిఖ. హ్రీంకారము ఆ సూర్యుడు, అందులో ఉన్న కాంతి అమ్మవారు. హ్రీంకారము చంద్రుడు, అందులో ఉన్న వెన్నెల తేజస్సు అమ్మవారు. హ్రీంకారము మేఘములు, అందు నుంచి కురిసే వర్షము, అందు నుంచి కురిసే అమృతము అమ్మవారు. అమృత స్వరూపిణి, జల స్వరూపిణి. తర్వాత హ్రీంకారము దీర్ఘిక అంటే కోనేరుట. హ్రీంకారాన్ని పోలుస్తున్నారు. ఇది ఒక మెటఫర్, ఇది ఒక చిత్రీకరణ. ఆ చిత్రీకరణ ద్వారా మనం అమ్మవారిని పట్టుకోవచ్చు. తెలిసిన దాని ద్వారా తెలియని తత్వం. తెలిసినదేమిటి? దీర్ఘిక అంటే కోనేరు, మనందరికీ తెలుసు. ఆ కోనేరులో నడయాడుతున్న హంసట అమ్మవారు. ఆ హ్రీంకారం అనే కోనేరు. ఆ కోనేరు హంసి అంటే హంస ఏం చేస్తుంది? నీర క్షీర న్యాయము ద్వారా మనకి బోధ చేస్తారు. పాలు నీరు కలిపి ఉంటాయి. హంస ఏం చేయగలదంటే ఆ పాలని వేరు చేసుకుని నీటిని వదిలేస్తుందన్నమాట. హంసకి ఆ శక్తి ఉంది, ఆ కెపాసిటీ ఉంది. అట్లాగే మన ఈ ప్రపంచంలో ఉన్నా కూడా నిత్యము అనిత్యము కలిసిపోయి ఉన్నాయి. నిత్యమైన సత్యమైన పరమేశ్వర తత్వాన్ని తీసుకుంటూ తెలుసుకుంటూ అనిత్యమైన ఈ విషయములన్నీ వదిలేయాలి. అది పరమహంస పరివ్రాజికలు చేస్తూ ఉంటారు. అందుకనే రామకృష్ణ పరమహంస అంటాం. హంసలు అంటే అంత అర్థాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి. చాలా విపులంగా ఒక్క నామం పట్టుకుంటే చాలు, ఒక్క పుష్పగుత్తి పట్టుకుంటే చాలు. రామకృష్ణ పరమహంస. హంసి అంటే అది. మళ్ళీ హంస అంటే జీవుడు. జీవుడు వెళ్ళిపోయాడంటే హంస వెళ్ళిపోయింది అనేవాడు పూర్వ రోజుల్లో. హంస అంటే ప్రాణము, ప్రాణశక్తి వెళ్ళిపోయింది. తర్వాత హంస ఊపిరి, హకారము సకారము, ఉచ్ఛ్వాస నిశ్వాసము. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం ఈ హ్రీంకార మంత్రం జరిగిపోతూ ఉండాలి. నామం పారాయణ, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, అంతే. నా ఊపిరితో జరిగిపోతూ ఉండాలి. అది అజపా జపము అంటారు. ఇలాగా హంసి అంటే ఆ అమ్మవారు అనేక రకముల అర్థాలు ఉన్నాయన్నమాట. జన్మ మృత్యు జడాతప్త జన విశ్రాంతిదాయిని, లలితా సహస్రనామం. అందరికీ విశ్రాంతి కలగజేస్తుందిట. తాపత్రయంగా ఉన్నప్పుడు చూడండి, అబ్బా ఎండ వేడిగా ఉంది, ఇంటికొచ్చి ఏం చేస్తాం? వెంటనే స్నానం చేసేస్తాం, టబ్బులో దూరతాం. ఎందుకు? ఆ శాంతిస్తాం అన్నమాట. ఆ తర్వాత ఎండలో తిరిగొచ్చిన వాళ్ళకి, తాపంలో ఉన్న వాళ్ళకి ఒక మంచినీళ్ళ గ్లాస్ ఇస్తే ఏమంటారు? అబ్బా ప్రాణం లేచొచ్చిందమ్మా అంటారు. మా అమ్మగారండి గుంటూరు రాజలక్ష్మి, అత్యంత, అందరు అమ్మలు గ్రేటే. అమ్మగారులు అత్తగారులు అందరూ అమ్మవారి యొక్క స్వరూపం కదండి. అందరూ చాలా వాళ్ళ యొక్క భిక్షే కదా మనందరం ఇప్పుడు వింటున్నామన్నా చెప్పుకుంటున్నామనే. ఎందుకంటే ఆ విశ్రాంతి, ఆ తాపం అనేసరికి మా అమ్మగారు గుర్తుకొచ్చారు. మేము చిన్నప్పుడు రామగుండం అని ఉండేవాళ్ళం. అదొక తెలంగాణలో ఒక ప్రదేశము. అత్యంత ఉష్ణోగ్రత ఉన్న స్థానంలో రేడియోలు ఉండేవి. అప్పుడు రేడియోలలో ప్రథమంగా చెప్పేది రామగుండం గురించి. ఆ రామగుండంలో అతి వేడి అనమాట. అసలు ఇంకా మనం అట్లా ఉన్న ప్రదేశంలో మా నాన్నగారి యొక్క ఉద్యోగ రీత్యా మేము అక్కడ ఉన్నాం. అయితే మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే ఎదురుకుండా ఆ వరండాలో ఒక మంచి నీటి కుండ పెట్టేవాళ్ళు. కుండలో నీరు ఎప్పుడు చల్లగా ఉంటుంది. గ్లాసు పెట్టడం. అక్కడంతా ఒక నిర్జన ప్రదేశము. అక్కడంతా కూడా కోయవాళ్ళు ఉండేవాళ్ళు, కట్టెలు కొట్టేవాళ్ళు, లంబాడి స్త్రీలు అనేవాళ్ళం. ఇప్పుడు మనం ఎవరిని చూడట్లేదు. వాళ్ళందరూ వచ్చేవాళ్ళు చాలా మంది. తర్వాత ఎంతో మంది గుహలు వేసుకుంటూ, మా ఇంటి ముందర పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. అందరూ వచ్చి ఉండిపోతూ ఉండేవాళ్ళు. ఓవర్ నైట్ ఉండటం, ఒక రోజు ఉండటం, వెళ్ళిపోవటం. వాళ్ళందరికీ మా అమ్మ ఏం చేస్తుందంటే చలివేంద్రం లాగా అందరికీ కూడా ఈ మంచినీళ్ళ కుండలు పెడుతూ ఉండేది. అందరూ తాగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఆశీర్వదించుతూ ఉండేవాళ్ళు. నాకైతే కళ్ళమ్మ నీళ్ళు, సారీ 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 ఎమోషన్ అవ్వకూడదు. అందరికీ నీళ్లు ఇస్తూ ఉండేదండి మా అమ్మ.
మా అమ్మ చేసిన యొక్క పుణ్యమే మనందరికీ పిల్లల ఆ తల్లిలు చేసిన తండ్రులు చేసిన పుణ్యఫలమే మనందరికీ. అందుకనే మనం మంచి కార్యాలు చేసుకుంటూ ఉండాలి, మంచి పనులు చేయాలి, మంచితనంతో ఉండాలి. అది మన పిల్లలకి రక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదండి, మన పురాణాలు చెప్తున్నాయి, శాస్త్రములు చెబుతున్నాయి. అందుకని మనకి శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అట్లాగే మా అత్తగారు కూడా అంతే. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి రోజులు రోజులు చాలవు. అందరి తల్లులు, అందరి అత్తగారులు అండి, అందరూ దేవతా స్వరూపులే. అది ముఖ్యం అన్నమాట. తర్వాత మనము అత్తగారులమే, మనము అమ్మలమే, మనం కూడా దేవతా స్వరూపులమే. సో ఈ రకంగా అమ్మవారు ఏం చేస్తుందట, కోనేరులో ఆ తప్తంగా ఉన్న వాళ్ళకి ఆవిడ ఏం చేస్తుంది, హంసీట హ్రీంకార ఉద్యాన కేకిని. ఆ హ్రీంకారాన్ని చూడండి ఎంత పోలుస్తున్నారు. హ్రీంకార ఉద్యానవనముట. ఆ ఉద్యానవనములో తిరిగే కేకిని అంటే ఆడు నెమలి. ఆ ఆడ నెమలి ఎప్పుడు కూడా మొగనెమలిని చూస్తే మొగనెమలే నాట్యం చేస్తుంది, ఆడనెమలి చెయ్యదు. ఆ మొగనెమలే పురవిప్పి ఉంటుంది. కానీ హ్రీంకార ఉద్యానవనంలో తిరిగే అమ్మవారు ఆడు నెమలిట. ఆ ఆడు నెమలిని చూడగానే అయ్యవారు పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటారు. అందుకని హ్రీం అనేది ఇద్దరికీ సంభవించే నామం అన్నమాట. హ్రీంకారము ఉద్యానవనంతో పోలుస్తున్నారు. హ్రీంకారారణ్య హరిణి. హ్రీంకారము అరణ్యం లాంటిది. అరణ్యంలో ఇక్కడ చెప్పుకోవాలి, అరణ్యంలో తిరిగేటప్పుడు ఒక లేడీని చూసామనుకోండి, డియర్, హరిణి చూసామంటే ఏమిటి, మనకి ఒక అభయము, రక్ష. ఏంటంటే అక్కడ ఎవ్వరు జంతువులు లేరు, భయంకరమైన జంతువులు లేరు అని. అంటే పులులు సింహాలు లేవని మనకు అభయం తెగులుతుంది. అప్పుడే అక్కడ హరిణి ఉంటుంది. అందుకని ఈ హ్రీంకారం అనేది, మనం ఈ అరణ్యంలో ఉన్నాము, ఈ సంసార అరణ్యం అంటారు. అందుకని ఈ సంసార అరణ్యం ఛేదించటానికి కత్తులు, ఖడ్గము, అమ్మవారిని జ్ఞానాసిన అలా ఎన్నో చోట్ల మనకి చెప్తూ ఉంటారు. సంసారం సాగరంతో పోలుస్తారు, అంతులేనిది. సంసార అరణ్యంతో పోలుస్తారు. తర్వాత ఈ సంసారాన్ని అనేక రకాలుగా పోల్చి చెప్తూ ఉంటారు. ఆ అరణ్యంలో తిరిగే ఆ లేడులు తిరుగుతూ ఉంటే మనకి భయం లేకుండా ఉంటుంది. అంటే అభయాన్ని ఇస్తుంది అన్నమాట ఆ హ్రీంకారము అరణ్యమవుతే అమ్మవారు హరిణి. అంటే మనకి అభయస్థానం ఇచ్చే తల్లి, మోక్షాన్ని కలగజేసే తల్లి. హ్రీంకారావాల వల్లరి. హ్రీంకారము ఆవాలము అంటే పాదు. మన ఏదైనా వృక్షాలు పెడితే చూడండి, అరణ్యం అనగానే పాదు చెప్పేశారు చూడండి, ఆ కనెక్షన్. ఆవాలము అంటే పాదు. పాదు అంటే ఆ వృక్షములన్నీ చక్కగా పాదు చేసి పెడతాము, అప్పుడే ఆ రూట్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. ఆ ఆవాల అంతటికీ కూడా పూల గుత్తిట అమ్మవారు. అంటే అమృత రసాన్ని కురిపించే పూల గుత్తి. హ్రీంకార పాదుకి వల్లరి, పూల గుత్తి అమ్మవారు. హ్రీంకార పంజరసుకి, అత్యద్భుతమైన నామం. హ్రీంకారమే ఒక పంజరము, ఒక కేజ్ అనుకుంటే అందులో ఉన్న పావురముట అమ్మవారు. అంటే అందులో ఉన్నది మనం తెలుసుకోవాలి. హ్రీంకారం ద్వారా అమ్మవారిని తెలుసుకుంటున్నాం. ఆ హ్రీం జపతో అమ్మవారిని తెలుసుకుంటున్నాం. అది హ్రీంకార పంజరసుకి. హ్రీంకారం అనే పంజరంలో ఉన్న ఆడు చిలుక. అందుకనే మంచి శ్లోకం, ఓంకార పంజరసుకి ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయే గౌరీ. అందుకనే అమ్మవారు ఆ ఓంకారం అనే పంజరంలో ఉన్న ఆడ చిలుకట. ఉపనిషత్ ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటుందిట. అంటే ఉపనిషత్తులన్నీ చెప్పేది అమ్మవారి యొక్క తత్వాన్నే. అందుకనే సర్వోపనిషదుద్ఘుష్ట లలితా సహస్రనామం నామం. ఆవిడే ఆడనెమలి, ఆవిడే గౌరీదేవి, ఆవిడే ఆర్యాదేవి, ఆద్యాదేవి. హ్రీంకారాంగణ దీపిక, ఇది కూడా అత్యద్భుతమైన మంత్రం. హ్రీంకార అంగణ దీపిక. అంగణము అంటే ఏమిటి, హ్రీంకారాన్ని పోలుస్తున్నారు. వరండా. ఇదివరకు రోజుల్లో ఆ వరండాలో ఇంటి ముందర అందరూ కూర్చుకుని చక్కగా విశ్రాంతి చెంది అందరూ కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ ఆహ్లాదంగా ఆనందిస్తూ చీకటి పడుతున్నప్పుడు ఒక లాంతరు వెలిగించుకొని గడప మీద పెట్టుకునేవాళ్ళు.
అప్పుడు లోపలికి వెలుతురొచ్చేది, బయటకి వెలుతురొచ్చేది. దీనిని శాస్త్రపరంగా డెహిలీ దీప న్యాయము అంటారు. ఈ రకంగా మనకి తత్వాన్ని చెప్పే పద్ధతి ఒకటి. నీర క్షీర న్యాయము, ఇలా అనేక న్యాయములు ఉన్నాయి. ఆ రకంగా మనకి తత్వాన్ని చెప్తారనమాట. అప్పుడు ఆ హ్రీంకారము అంగణం అంటే ఆ వరండా. ఆ వరండాలో ఉన్న ఆ హ్రీంకారము వరండా అవుతే అందులో ఉన్న దీపం అమ్మవారు, దీపిక అని చెప్తున్నారు. హ్రీంకారాంగణ దీపిక. తర్వాత హ్రీంకార కందర సింహి. హ్రీంకారము ఒక గుహ, కందర అంటే గుహ, ఉన్నత శిఖరాలలో ఉన్న గుహ. ఎందుకంటే సామాన్యంగా ఉన్న చోట్ల అమ్మవారు ఉండదు, ఉన్నత శిఖరాల్లో. అందుకనే మేరు పర్వతము, సుమేరు శృంగ మధ్యస్థ అమ్మవారి యొక్క అడ్రస్. ఆ హ్రీంకారం అనే గుహలో సింహి, సింహంలాగా తిరుగుతూ ఉంటుందిట. సింహాన్ని చూస్తే సామాన్య జంతువులకి భయం. అంటే సామాన్యంగా నెగిటివ్ ప్రవృత్తితో ఉన్న వాళ్ళు సింహాన్ని చూస్తే భయపడతారు, రాలేరు. అంటే మనలో నెగిటివ్ టెండెన్సీస్ ని ఎంటర్ అవ్వకుండా ఆ హృదయ గుహని రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. అందుకని సింహి అంటారు. ఎప్పుడైనా నెగిటివిటీస్ ఎంటర్ అయిననుకోండి, ఆ జూలు విదల్చి తరిమి కొట్టేస్తుంది అనమాట. అందుకని సింహి. మన హృద్గుహలోకి నెగిటివిటీస్ రాకుండా రక్షించి కాపాడుతూ ఉండే తల్లి హ్రీంకార కందర సింహి. హృద్గుహ అంటారు. హృత్పుండరీకం హృదయస్థ హ్రీంకారాంభోజ భృంగిక. ఆ హ్రీంకారము అంభోజము అంటే పద్మము అనుకుంటే, ఆ పద్మము చుట్టూతా తిరిగే భృంగి అంటే తుమ్మెద. అందుకనే భ్రామరీ శక్తి అంటారు. అమ్మవారి యొక్క భ్రామరీ శక్తియే మనకి శ్రీశైలంలో ఉన్న శక్తి. తర్వాత మల్లికార్జున స్వామి భ్రమరాంబ. అందుకనే అట్లా మల్లిక జాజి ఉన్న చోట భ్రమరము తుమ్మెద వస్తుంది, భ్రామరీ శక్తి అన్నమాట. అందుకని చండీ సప్తశతిలో కూడా అమ్మవారు చెప్తారు, ఈ భ్రామరీ శక్తితో నేను ఆవిర్భవించి రాక్షసులని దునుమాడుతాను అని. మనకి వస్తుంది అది. అన్ని అత్యద్భుతమైన శ్లోకాలు కూడా ఉన్నాయి. లోకహితం కోసం అనమాట. హ్రీంకార అంభోజ భృంగిక. ఆ హ్రీంకారం పద్మం అవుతే అమ్మవారు భృంగిక, భ్రామరీ శక్తితో మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మళ్ళీ హృత్పద్మం అంటారు. చూడండి, ఇవన్నీ కూడా తత్వంలోకి వెళ్ళేవి. అందుకని ఈ సాధన ముందరేమిటి, ఈ పద్మం ఇలా ముడుచుకుని ఉంటుంది, అది కింద ముఖంగా ఉంటుంది. స్లోగా 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 ఇలా 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 మొగ్గ విచ్చుకుంటూ ఇలా 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 అయ్యి ఆ పద్మం అంతా ఇలా పద్మం అయిపోతుంది. అప్పుడు మనం ఏమిటి, చక్కగా సిద్ధి పొందాం. సాధన చేస్తున్న కొద్దీ ఇలా విచ్చుకుంటుంది ఆ హృత్పద్మం. అప్పుడు అమ్మవారు చక్కగా అందులో ఉన్నట్టుగా మనం తెలుసుకుంటాం. అది ఎప్పుడూ ఉన్న తల్లే లబ్ధ. అందుకనే ముందర వస్తాయి నామాలు. ఎప్పుడు ఉన్న తల్లే మనం తెలుసుకుంటాము. అజ్ఞాత జ్ఞాపకము. హ్రీంకార సుమనో మాధ్వి. ఆ హ్రీంకారము మంచి మనస్సులున్న వాళ్ళు, అంటే మునులు, మహాత్ములు, సాధకులు, వాళ్ళందరూ సుమనస్సులు. సుమనస్సులు అంటే పువ్వులను కూడా అర్థం ఉంది సుమనహ అంటే. ఆ పువ్వులలో ఉండే మకరందం, తేనె, అమృతము, అది అమ్మవారు. అలాగే మహానుభావులు, మహాపురుషులు, సాధనలో ఉన్నవాళ్ళు, సత్సంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరి సుమనులు. వాళ్ళ యొక్క హృదయంలో మాధ్వి, అమృత స్వరూపంగా ఉన్న తల్లి. హ్రీంకార తరుమంజరి. హ్రీంకారాన్ని మళ్ళీ వృక్షంతో పోల్చారు. ఈ వృక్షం చూడండి, అసలు చాలా వివరణ చాలా ఉంది. సింపుల్ గా చెప్తాను. ఈ వృక్షము కింద అందరికీ మనకి నీడ దొరుకుతుంది. శాఖోపశాఖలుగా ఉంటే అందరూ వెళ్ళి కూర్చుంటారు. అక్కడ ఒక రచ్చబండలాగా కట్టేవాళ్ళు పూర్వకాలంలో గ్రామాలలో. అందరూ విశ్రాంతిగా కూర్చునేవాళ్ళు. అది ఒక అర్థం అవుతే, ఇంకొక అర్థం ఏంటి, కొబ్బరి చెట్టు గాని తాడి చెట్టు గాని ఎక్కుతూ ఉంటారు. ఎందుకు, కొబ్బరికాయలు తీయటానికి కానీ తాటి వృక్షాలని. పామ్ ట్రీ, క్లైంబింగ్ ఆన్ పామ్ ట్రీ. అయితే ఆ తాటి ముంజల కోసం, కొబ్బరికాయల కోసం. అయితే నా మీద ఎక్కుతున్నారు కదా, వీళ్ళని కింద పడేయాలి అని ఆ వృక్షం ఎప్పుడూ అనుకోదు. పైగా వాళ్ళని రక్షణ ఇస్తుంది. ఆ వృక్షం చూడండి, పట్టుకునే ఎక్కుతారు ఎక్కేవాళ్ళు. అందుకని ఆ వృక్షానికి తారయతీతి తరుహు అంటున్నారు, తరింపజేసేది, రక్షించేదిట. అట్లాగే అమ్మవారు కూడా మనని రక్షించి మనకి తరింపజేస్తుంది.
ఆ వృక్షంతో పోల్చారు. హ్రీంకారం అటువంటిది. పైగా పైదాకా వెళ్ళి ఫలప్రాప్తి జరుగుతుంది ఆ వృక్షాన్ని ఎక్కే వాళ్ళకి. కొబ్బరికాయలు దొరుకుతాయి, తర్వాత తాటికాయలు దొరుకుతాయి. ఆ ఫలం ఇచ్చేది అదే మోక్ష ఫలం మనకి. ఆ హ్రీంకారం అనే వృక్షము మనకి ఆ పూలనిచ్చి, పుష్పాన్ని ఇచ్చి, తర్వాత ఫలాన్ని ఇస్తుంది అన్నమాట. ఆ ఫలమే మోక్ష ఫలము, ఆనందదాయకము. అందుకనే ప్రతి గుచ్చము కూడా సిద్ధాంత వాక్యాలు, సిద్ధాంతాన్ని చెప్పేవి, ఆనంద స్వరూపము మోక్షాన్ని తీసుకెళ్లేవి. పైగా రూపము చెబుతూ, నామా మహిమ చెప్తూ, అమ్మవారి యొక్క లీలా మహిమ చెప్తూ, తర్వాత తత్వంలోకి తీసుకెడుతూ, గుణములని చెప్తూ, అన్ని లీల, మళ్ళీ ఆవిడ చేసిన అనేక కార్యములు అన్నీ చెప్తూ ఉన్నాయి. అందుకనే ఏది ఏ బీజాక్షరము అదే కంప్లీట్, ఏ బీజాక్షరముల గుత్తి ఆ 20 నామములు అవే కంప్లీట్. అట్లా అని 20 వినాలని కాదు, మనం మొత్తం వింటే తప్ప మనకు అసలు విషయం తెలియదు. పైగా శ్రవణం వింటూ 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 ఉండాలి. ఇవాళ ఒకటే జ్ఞాన యజ్ఞం అయిపోయింది అని కాదు, కంటిన్యూస్ గా వినాలి. సో ఈ రకంగా హ్రీం కామరాజ కూటమిలో చివరి బీజాక్షరము 2.6. హ్రీంకారిణి హ్రీంకారాధ్య, ఆద్య అండి, ఆధ్య కాదు, ఆద్య. దాకి ఒత్తు లేదు, జాగ్రత్తగా ఉండండి. ఆద్యా స్వరూపిణి, సృష్టికి పూర్వం ఉన్న తల్లి. హ్రీంకారిణి హ్రీంకారాధ్య, హ్రీమజ్జ హ్రీం శిఖామణి, హ్రీంకార కుండాగ్నిశిఖ, హ్రీంకార కందాంకురిక, హ్రీంకారారణ్య హ్రీంకారిణి హ్రీంకారాధ్య, హ్రీమజ్జ హ్రీం శిఖామణి, హ్రీంకార కుండాగ్నిశిఖ, హ్రీంకార శశచంద్రిక, హ్రీంకార భాస్కర రుచి, హ్రీంకారాంబోధ చంచల, హ్రీంకార కందాంకురిక, హ్రీంకారైకపరాయణ, హ్రీంకార దీర్ఘికా హంసి, హ్రీంకారోజ్జానకేకిని, హ్రీంకారారణ్య హరిణి, హ్రీంకారావల్లవల్లరి, హ్రీంకార పంజరశుకి, హ్రీంకారాంగణ దీపిక, హ్రీంకార కందరాసింహి, హ్రీంకారాంభోజ భృంగిక, హ్రీంకార సుమనోమాధ్వి, హ్రీంకార తరుమంజరి. ఇక్కడితో మనకి కామరాజ కూటమి అయిపోయింది. ఇప్పుడు శక్తి కూటమి, తృతీయ కూటమిలోకి ప్రవేశిస్తున్నాము. బీజాక్షరముల సముదాయము, అందుకని కూటమి అన్నారు. స క ల హ్రీం అని బీజాక్షరాలు హ్రీంకారంతో పూర్తి అవుతుందన్నమాట. ఇవి శక్తి కూటమి. అందుకనే మన లలితా సహస్రనామంలో శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కక్షధోభాగధారిణి అని చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ బీజాక్షరము సకారము 3.1. సకారాఖ్య, సకారం అనే అక్షరంలో పిలువబడే తల్లి. సకారము అమ్మవారి యొక్క స్వరూపం అన్నమాట. మన ముందర కూడా చెప్పుకున్నాము, లలితా సహస్రనామంలో కూడా సకారంతో వచ్చే నామాలు చాలా ఉన్నాయి. సకారాఖ్య సమరస, సమరసము అంటే ఏకరసము, ఇది సిద్ధినిచ్చేది. ఆనంద స్వరూపిణి, రసస్వరూపిణి. అందుకనే చంద్రస్వరూపిణిగా చెప్తారు అమ్మవారిని. చంద్రకళాత్మిక, చంద్రుడు రసస్వరూపుడు, ఓషధీ స్వరూపుడు. సకల ఆగమ సంస్థుత, అన్ని ఆగమములు, వేదములు, పురాణములు, ఇతిహాసములు, అన్ని వేదాంగములు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, కల్పము అన్నీ కూడా అమ్మవారినే స్తుతిస్తున్నాయి. అందుకని సకల ఆగమములు సంస్థుత అమ్మవారి గురించే చెప్తున్నాయి. సర్వ వేదాంత తాత్పర్య భూమి, వేదాంతముల యొక్క తాత్పర్యము ఒక్క మాటలో చెప్పండి అంటారు. ఏమిటంటే ఆ తాత్పర్యము అమ్మవారి గురించి చెప్పటమే, అమ్మవారి గురించి తెలుసుకోవటమే అని చెప్తున్నాయి. సర్వ వేదాంత తాత్పర్య భూమి, అజ్ఞాత జ్ఞాపకము. అందుకని అజ్ఞాతంగా మనలో ఉన్నది తెలియట్లే, అజ్ఞాతం, అది జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. ఆ ఉపనిషత్తుల తాత్పర్యమంతా అమ్మవారి చెప్తున్నాయి, అమ్మవారి గురించే చెప్తున్నాయి. సదసదాశ్రయ, సత్తు అసత్తు, ఈ రెండు మాటలు వేదాంతంలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సత్ అసత్తు, అబ్బో చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది ఎంతో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని విషయాలు మా నాన్నగారికి చాలా ఇష్టంగా ఉండేవి, మా మామగారు కూడా చాలా విషయాలు చర్చించుకుంటూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా అందులో ఈ సత్తు అసత్తు, ఆ పైన ఉన్నది, ఇవన్నీ కూడా చర్చించుకోవటం. ఇలా సదసత్ ఆశ్రయ. సత్ అంటే ఏమిటి, సింపుల్ మీనింగ్ చెప్తాను. సత్ అసత్తు. అసత్ అంటే, సత్ అంటే స్థూలం,
స్థూలం అంటే మనంన్నిటికీ కనిపించేవి. ఇప్పుడు ఈ పెన్ను కనిపిస్తోంది, పుస్తకం కనిపిస్తోంది, కళ్ళజోడు కనిపిస్తున్నాను, నేను కనిపిస్తున్నాను. కనిపించేవన్నీ కూడా స్థూలము. అది సత్. తేలిక అర్థం చెప్తున్నా నేను. చాలా డిస్కషన్స్ జరుగుతాయి వీటి మీద. అది మనకిప్పుడు అంత సత్ అంటే స్థూలము, అసత్ అంటే సూక్ష్మము, కంటికి కనబడదు, అందుకని అసత్ అన్నారు. కంటికి కనబడనిది ఏమిటి? మనస్సు, బుద్ధి, ప్రాణము, నెగిటివ్ టెండెన్సీసు, పాజిటివ్ టెండెన్సీసు, ఇవన్నీ ఏవి కనబడవు. పుణ్యము, పాపము ఏమి కనబడవు. అన్నీ వింటూ ఉంటాం కానీ కనబడవు. ప్రేమ కనబడదు, కానీ వాటి యొక్క ఎఫెక్ట్స్ కనబడతాయి. రోగము రావటము, లాభాలు రావటము, ఆనందంగా ఉండటము, ఇవన్నీ పుణ్యం యొక్క లాభాలు. రోగాలేమో పాపం యొక్క ఎఫెక్ట్స్. ఇవన్నీ ఎఫెక్ట్స్ అంతే. ఎఫెక్ట్స్ చూస్తాం. స్థూల సత్ సదాశ్రయ రెండూ అమ్మవారి యొక్క స్వరూపములే. తేలికగా చెప్పాలంటే కనబడేవి, కనబడనివి అన్ని అమ్మవారి యొక్క స్వరూపము. అన్నిటికీ ఆశ్రయస్థానం అమ్మవారు. కనబడేవి, కనబడని వాటికి అన్నిటికీ కూడా అధిష్టాత్రి, సబ్స్ట్రేటం అంటారు. అధిష్టానం అమ్మవారు. సకల, అన్ని కళలు అమ్మవారే. ఇంకా ఇన్నని చెప్తాము, అందుకని సకల అనేశారు. సచ్చిదానంద, సత్ చిత్ ఆనంద స్వరూపిణి. ఇది కూడా వేదాంతంలో ఎక్కువగా వచ్చేది. ఉపనిషత్తులు మాట్లాడేది సచ్చిత్ ఆనందం. సచ్చిదానంద రూప, లలితా సహస్రనామం. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఎప్పుడూ ఉండేది, ఉనికి. నేను ఉన్నాను అని అందరూ అంటూ ఉంటాము. నేను లేను అని ఎవరు చెప్పట్లేదు కదండి. అంటే అది ఘోస్ట్ లాగానే. నేను ఉన్నాను ఉన్నాను అని అందరికీ తెలుసు. ఉన్నది 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 అంటాము. ప్రపంచంలో ఏది చూసినా అది ఉనికి అంటారు. ఆ ఉనికే అమ్మవారు సత్. చిత్ అంటే జ్ఞాన స్వరూపిణి. ఆ ఉన్న స్వరూపాన్ని మనం తెలుసుకుంటున్నాము. అమ్మవారు మనలో ఉంది కాబట్టి చైతన్య స్వరూపంగా మనం అన్నీ తెలుసుకుంటూ ఉన్నాము. సత్ చిత్, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్. ఆనంద, అదే మళ్ళీ ఆనంద స్వరూపిణి. ఏదైనా తెలుసుకోగానే అబ్బా ఎంత బాగుంది ఆనందపడిపోతాం, నాకు తెలిసింది అనుకుంటాం. అందుకని సచ్చిత్ ఆనంద. మరి ఈ తల్లిని మనం తెలుసుకోలేమా? అమ్మో ఎక్కడో ఉంటుంది బాబో ఇంత కష్టమా అంటే కాదు. సాధ్య. ఆవిడ్ని పొందగలంట. శ్రవణ మనన నిధిధ్యాసనలు, అది వేదాంత పరంగా సాధన చతుష్టయ సంపత్తి. శ్రమము, దమము, శ్రద్ధ, సమాధానము, షట్ సంపత్తి, అవన్నీ వాటితో వివేక వైరాగ్యములు, ముముక్షుత్వము, ఇవన్నీ కూడా సాధన చతుష్టయ సంపత్తి అంటారు. అంటే ఏంటి? ఇవన్నీ సాధనకి పనికి వచ్చే ఒక అంశములు అన్నమాట, ఒక గుత్తి. వివేకము, ఏది సత్యము ఏది అసత్యము, వైరాగ్యము, అసత్యమైన దాని మీద వైరాగ్యాన్ని డెవలప్ చేసుకోవటం. ఇది కాదు కాదు అనుకుంటూ ఇది కావాల్సింది అమ్మవారు అని పట్టుకోవటం. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి అని వేశారు. 6 క్వాలిటీస్ల. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తర్వాత ఇంద్రియాలు బయటికి వెళుతూ ఉంటే మళ్ళీ లోపలికి తీసుకురావటము. కన్ను ఏదో చూడాలనుకుంటోంది, లోపలికి తీసుకురావాలి. మళ్ళీ మనస్సు ఎటో వెళుతుంది, తీసుకురావటం. తర్వాత వెళ్ళిందని కూడా తెలియదండో. సాధనలో లేకపోతే అసలు వెళ్ళిందని కూడా తెలీదు. ఏదో 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 ఆలోచిస్తూ ఉంటుంది. సాధనలో ఉన్నప్పుడు తెలుస్తుంది, అరే వెళ్ళిపోయిందే, జారిపోయిందే అనుకుంటాం. ఈవెన్ ఈ సత్సంగంలో ఉన్నా కూడా ఎక్కడికో వెళ్ళొచ్చు. స్టవ్ ఆర్పేశానా, అమ్మో నిద్ర వచ్చేస్తోందే బాబోయ్. అసలే భారత్లో ఉన్న వాళ్ళకి రాత్రి టైం అవుతుంది, తెల్లవారే లేవాలి, మళ్ళీ పాలవాడొస్తాడు, పెరుగువాడొస్తాడు, వెళ్ళిపోయింది. జారిపోవడం అంటే అది. మనస్సుని మళ్ళీ తెచ్చేసేయాలి సత్సంగంలోకి. మళ్ళీ తర్వాత ఇలా ఇంద్రియ తితీక్ష, ఓర్పు అవసరం. ఇంద్రియాలని తెచ్చుకోవటం, శ్రద్ధ, గురువాక్యాల మీద శ్రద్ధ, శాస్త్రవాక్యాల మీద శ్రద్ధ, మన మీద మనకి శ్రద్ధ ఉండాలి. సమాధాన, అప్పుడు సమాధి, ఆ బుద్ధి చక్కగా విశ్రాంతిగా అవుతుంది. అవన్నీ కూడా వాటి ద్వారా అమ్మవారిని పొందవచ్చు. లేకపోతే ఈ బీజాక్షరాలు, జపము, పూజ, అర్చన, ఇంకా అనేక పద్ధతులు ఉన్నాయి. అన్నిటి ద్వారా అమ్మవారిని పొందవచ్చు. అప్పుడు ఏంటి? సద్గతి దాయిని. సద్గతి అంటే మోక్షాన్ని కలగజేస్తుంది ఆ తల్లి. మరి ఇలా ఎవరైనా సేవించారా అంటే ఎస్ అని చెప్తున్నారు. సనకాది ముని ధ్యేయ, సనకాది సమారాధ్య, అమ్మవారి నామం లలితా సహస్రనామం. సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతలు, వాళ్ళందరూ కూడా అమ్మవారిని సేవించుకున్నారు. మునులే సేవించారు. మునులు అంటే మననము చేసేవాళ్ళు. వాళ్ళు ఈ మంత్రము అంటే
మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఎవరైతే మంత్రజపం చేస్తూ ఉంటారో వాళ్ళని రక్షించేది మంత్రం. మంత్రానికే ఆ కెపాసిటీ ఉందన్నమాట. మంత్ర అధిదేవత అయిన దేవత మంత్రము వేరు కాదు, ఇద్దరు అభిన్నులు. మంత్రమే అమ్మవారు, అమ్మవారే మంత్రము. జీవుడే దేవత, దేవతే జీవుడు. తెలుసుకోనంత కాలము జీవుడు, తెలుసుకుంటే దేవుడు. సదాశివ కుటుంబిని, జగత్తే అమ్మవారి యొక్క కుటుంబము. సదాశివ కుటుంబమని చక్కని కుటుంబం. పరమశివుడు, అమ్మవారు, మళ్ళీ ఇద్దరు పుత్రులు మనకి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందరూ ఎవరికి వాళ్లే మళ్ళీ సిద్ధులు, ఎవరికి వాళ్లే మళ్ళీ గొప్పవాళ్ళు. సకలాధిష్టాన రూప, సకారంతో వస్తున్నాయి, అందుకని సా అంటాయి. సకలాధిష్టాన రూప, సత్యరూప, సమాకృతి. అన్నిటికీ అధిష్టానం అమ్మవారే. ప్రపంచం నిర్మించి అందులో అధిష్టాత్రిగా ఉంది. సత్యరూపం, సత్య సంకల్పం. ఏదైనా మనకి కూడా ఏదైనా సంకల్పిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప అవి నెరవేరవు. అందుకని సత్యరూప అయిన తల్లిని మనం అర్చించుకోవాలి. సమాకృతి, అంత ఆకృతి సమంగా ఉంటుంది, స్థూలంగా. తర్వాత సచ్చిదానంద స్వరూపిణి, సర్వ ప్రపంచ నిర్మాత్రి, సమానాధిక వర్జిత. సర్వ ప్రపంచాన్ని నిర్మించింది ఆ తల్లి. సర్వ ప్రపంచము ఆవిడ ద్వారానే ఆవిర్భవించింది. అందుకనే ఆద్యా స్వరూపిణి. సమము లేదు, అధికము లేదు. అందుకనే భగవంతుడు చెప్తాడు, శ్రీకృష్ణ పరమాత్మ, నాకు వీళ్ళు అధికులు, వీళ్ళు తక్కువ అని కాదు. ఎవరైతే నన్ను ప్రీతిగా భజిస్తారో వాళ్ళు నాకు ప్రియులు. నేను అందరిలోనూ సమంగానే ఉన్నాను. అట్లాగే అమ్మవారు అందరిలో సమానంగా ఉంది. ద్వేషులు, ఇష్టులు అనేది అమ్మవారికి లేదు. సమాన అధిక వర్జిత, తీసివేసింది వర్జనం. మళ్ళీ సర్వోత్తంగా, సంగహీన, సగుణ, సకలేష్టద. ఇవన్నీ నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని చెప్పే నామాలు. ఎందుకంటే ఇవి సర్వవ్యాపకత్వాన్ని చెప్తున్నాయి. అందుకని సకల అనేశారు. ఈ ప్రపంచ కార్యానికి ప్రపంచము కార్యము, మళ్ళీ కార్యకారణ పద్ధతిలో చెప్తారు. ఇవన్నీ వేదాంత పరిభాష, టెక్నికల్ లాంగ్వేజ్. టెక్నికాలిటీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. వింటూ ఉంటే ఈ టెక్నికాలిటీ అలవాటైపోతుంది. కార్యకారణ, కార్యము అంటే ప్రపంచము, కారణము అంటే అమ్మవారు. అమ్మవారే ప్రపంచానికి కారణము, కార్యం అంటే జగత్తు. అందుకని సర్వోత్తంగా, ప్రపంచానికి ఉన్నతంగా ఉన్నది. సంగహీన, నిర్గుణ బ్రహ్మం కాబట్టి దేనితో సంగం లేదు. ఇంత ప్రపంచాన్ని సృష్టించింది కానీ అటాచ్మెంట్ లేదు. మనకి ఒక ఇల్లు ఉంటేనే ఎంత అటాచ్మెంటో, ఒక చిన్న నగ ఉంటేనే ఎంత అటాచ్మెంటో, అన్నిటి మీద అటాచ్మెంట్. మనకి అటాచ్మెంట్ లేదు తల్లికి. ఇంత పెద్ద బ్రహ్మాండాలు, అనేక కోటి బ్రహ్మాండ జనని. సంగహీన, సగుణ, అనేకమైన గుణములతో ఉన్నది. సత్యకామ, సత్య సంకల్ప, దయ, కరుణ, అసలు ఇంకా ఎన్ని గుణాలు. ఆ ఉన్న తల్లి సకల ఇష్టద, అన్ని ఇష్టములను, అన్ని కామ్యములను తీరుస్తుందిట. అన్ని చేయగలే తల్లి. మోక్షం కావాలంటే మోక్షం ఇస్తుంది. ఈ లోకంలో మంచి పదవి, ధనము, ఐశ్వర్యము, సంపద, పేరు ప్రతిష్టలు, ఆరోగ్యము అన్ని కావాలంటే అవి ఇస్తుంది. సకలమైన కోరికలు తీస్తుంది. అందుకని సకారంతో వచ్చిన నామం సకల. సకారాఖ్య, సమరస, సకల ఆగమ సంస్థుత, సర్వ వేదాంత తాత్పర్య భూమి, సదాశ్రయ, సకల సచ్చిదానంద సాధ్య సద్గతిదాయిని, సనకాది మునిధ్యేయ, సదాశివ కుటుంబిని, సకలాధిష్టాన రూప, సత్యరూప, సమాకృతి, సర్వ ప్రపంచ నిర్మాత్రి, సమానాధిక వర్జిత, సర్వోత్తుంగ, సంగహీన, సగుణ, సకరేష్టద. ఇప్పుడు కకారంతో ఎంటర్ అవుతున్నామండి. కకారం. కకారిణి, కావ్యలోల, కామేశ్వర మనోహర, కామేశ్వర ప్రాణనాడి, కామేశోత్సంగవాసిని, కామేశ్వరాలింగ లింగితాంగి, కామేశ్వర సుఖప్రద, కామేశ్వర ప్రణయిని, కామేశ్వర విలాసిని, కామేశ్వర తపసిద్ధి, కామేశ్వర మనఃప్రియ, కామేశ్వర ప్రాణనాథ, కామేశ్వర విమోహిని, కామేశ్వర బ్రహ్మ విద్య, కామేశ్వర గృహేశ్వరి, కామేశ్వర ఆహ్లాదకరి, కామేశ్వర మహేశ్వరి, కామేశ్వరి, కామకోటి నిలయ, కాంక్షితార్థత. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదండి. ఈ 20 నామములు కకారంతో మొదలయ్యేవి. కకారము శివుడి తత్వాన్ని చెప్పేవి. ఇవి స్వయంగా అమ్మవారే చెప్తున్నారట. అయ్యవారేమో అమ్మవారి గురించి, అమ్మవారేమో అయ్యవారి గురించి. ఇది ఇందులో ఉన్న రహస్యం. అందుకని కామేశ్వర, కామేశ్వర, కామేశ్వర అని వస్తున్నాయి. కకారంతో మొదలయ్యేవి.
ఇప్పుడు అమ్మవారే చెప్పుకుంటున్నారు అమ్మవారి యొక్క స్వరూపం. కామేశ్వరుని యొక్క కకారిణి, ఆ కకార స్వరూపమే అమ్మవారు. కావ్యలోల, కావ్యములను వినటములో ఎంతో ఇష్టము. కావ్యములంటే అన్ని శాస్త్రములు, దీనిని ఉపలక్షణము అంటారు శాస్త్ర పద్ధతిలో. ఆనందిస్తూ ఉంటుందిట శ్రీమద్ రామాయణము, శ్రీమద్ భాగవతము అన్ని. అందుకనే విపంచ గాయంతి సరస్వతీదేవి కావ్యాలాపం చేస్తూ ఉంది. ఆ వీణ మీద అన్ని వాయిస్తూ ఉండేదిట, శివ చరిత్ర ఇవన్నీ. అయితే అమ్మవారు అది విని సాధు సాధు అన్నదిట, బాగు బాగు అన్నదిట. అమ్మవారి యొక్క ఆ మాటలు బాగు బాగు వినేసరికి అత్యంత మధురంగా ఉన్నాయి. ఆ మధురమైన వాక్కు వినగానే సరస్వతీదేవి చిన్నబోయిందిట. అయ్యో, నా మధుర వీణ, మా వీణ అందరూ కూడా గొప్పది గొప్పది అంటారు, అమ్మవారి యొక్క పలుకుల ముందర నా వీణానాదం ఎందుకు పనికిరాదు అని గుడ్డ కప్పేసిందిట. అంటే అమ్మవారి యొక్క వాక్ పటుత్వము, వాక్ మధురత్వము చెప్పడానికి శంకరాచార్యుల వారు అత్యద్భుతమైన శ్లోకం రాస్తారు. అది అందుకని కావ్యాలాప అన్ని వింటూ ఉంటుందిట ప్రేమగా, ప్రీతితో. ఆ లోల వింటూ తల ఊగిస్తూ ఉంటుందిట. అప్పుడు ఈ లోలాకులు ఇవన్నీ కూడా ఓం ఓం అంటూ వింటూ ఉంటాయిట. చెవి కమ్మలు కూడా, పెద్ద పెద్ద చెవి కమ్మల ఆభరణాలు. అది కామేశ్వర మనోహర. ఇక్కడ అన్ని కామేశ్వరతో వస్తున్నాయండి. ఇది తాత్పర్యంగా చెప్పుకున్న అత్యద్భుతంగా ఉంటుంది. అప్పుడు మీరు చక్కగా ఆనందిస్తారు. ఆ కామేశ్వరుని యొక్క మనస్సుని హరించేదిట అమ్మవారు. కామేశ్వరుని యొక్క ప్రాణనాడి, ఈ మధ్య మనం విన్నాము ప్రాణనాడి అని. ఒక నెగిటివ్ పర్సన్ మనం మాట్లాడటం ప్రాణనాడి ఎనివే, అది మనకు అనవసరం. కామేశ్వర ప్రాణనాడి, ఆ కామేశ్వర తత్వానికి ప్రాణనాడి. కామేశ్వరోత్సంగ వాసిని అంటే కామేశ్వరుని యొక్క ఊరుల మీద కూర్చున్న తల్లి. అంటే శివ కామేశ్వరాంకస్త, కామేశ్వరాలింగ లింగితాంగి, ఆలింగనం చేసుకున్న స్వరూపం ఇది. ఇద్దరూ ఒకటై ఉన్న స్వరూపము. అంటే నిత్య అనపాయిని, ఎప్పుడూ వెంబడి ఉంటుందన్నమాట అమ్మవారు. కామేశ్వర సుఖప్రద, కామేశ్వరుడికి సుఖాన్ని ఇచ్చే తల్లి, ఆనందము, సుఖము, ప్రేమ అన్ని ఇచ్చే తల్లి అనుకోండి. కామేశ్వర ప్రణయిని, ప్రేమ స్వరూపం అమ్మవారు. కామేశ్వర విలాసిని, కామేశ్వరుది ఏదన్నా విలాసంగా ఉండాలన్నా, ఏదన్నా ఈ జగత్తుని నిర్మించాలన్నా, ఈ జగత్తులో విలాసంగా, ఆనందంగా, ఆహ్లాదపడాలన్నా అమ్మవారే. అందుకని జగన్మాత. కామేశ్వర తపస్సిద్ధి, కామేశ్వర తపస్సిద్ధి చేసుకోవటం మూలాన అమ్మవారు అయ్యవారికి లభించింది. అమ్మవారు కూడా అయ్యవారి గురించి తపస్సు చేశారు. అందుకని శివానందలహరిలో ఫస్ట్ శ్లోకం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం. ఇద్దరు కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తపస్సు చేసుకున్నారు. కామేశ్వర మనప్రియ, మనస్సుని దోచుకున్న తల్లి, మనస్సుకి ప్రియురాలు, తర్వాత ప్రేమ స్వరూపిణి, తర్వాత ఆలింగనం చేసుకుని అనపాయిని, కామేశ్వర ప్రాణనాథ. కామేశ్వరుడికి ప్రాణస్వరూపం. కామేశ్వరుని చేసుకోవాలండి. సంబడి హ్యాస్ టు మ్యూట్ ప్లీజ్. కామేశ్వర విమోహిని, కామేశ్వరుణ్ణి మోహంప చేసేది కూడా తల్లే. సృష్టి చేయి అని చెప్పింది చూడండి, ఆయనలో కల్లోలం కలగజేసింది. అందుకని కామేశ్వర విమోహిని. కామేశ్వర బ్రహ్మ విద్య, అమ్మవారు బ్రహ్మ విద్యా స్వరూపిణి, ఆత్మ విద్యా స్వరూపిణి. ఆ కామేశ్వరుని యొక్క బ్రహ్మ విద్యా స్వరూపిణి. కామేశ్వర గృహేశ్వరి, కామేశ్వరుని గృహానికి ఈశ్వరిట అమ్మవారు. అంతా అమ్మవారే కదండి. కామేశ్వరి గృహం ఏమిటి? ప్రపంచంలో ఆడించేదే అమ్మవారు. కామేశ్వర ఆహ్లాదకరి, కామేశ్వరుడికి ఆహ్లాదం కలిగిస్తుందిట. కామేశ్వర మహేశ్వరి, కామేశ్వరుడి యొక్క మహేషి, పట్టపు రాణి ఆవిడ. ఇంకా అన్ని ఆ కామేశ్వరుని యొక్క స్వరూపం ఆవిడ. కామేశ్వరుడికి ప్రేమ, ఆనందము, మనస్సు హరించి విలాసం కలగజేసి, ఆనందాన్ని కలగజేసి ప్రాణనాడి ఆవిడ. ప్రాణాన్ని కూడా ఇచ్చే తల్లి. మైమర్చిపోతాడనమాట అమ్మవారిని చూడగానే అయ్యవారు. కామేశ్వరి, అందుకని కామ ఈశ్వరి, పరమశివుడి యొక్క ఇల్లాలు, పరమశివుని యొక్క అధిష్టాత్రి, పైగా అన్ని కోరికలను తీర్చే తల్లి. కామకోటి నిలయ, ఆవిడ కామకోటి నిలయ అనేది ఒక పుణ్యక్షేత్రము. తర్వాత శ్రీచక్ర వాసిని, కాంక్షితార్థద, అన్ని కోరికలు తీర్చే తల్లి. ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు శివపరంగా, అమ్మవారి పరంగా రెండిటికీ చెప్పుకున్నాము. ఎందుకంటే ఇది అమ్మవారే స్వయంగా చెప్తున్నారు. నేను అంటే మదర్ బిలాంగ్స్ టు శివ, శక్తి బిలాంగ్స్ టు శివ.
అమ్మవారు ఎప్పుడు అయ్యవారికి చెందినది. అందుకనే భండాసుర వధలో దేవతలందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళలే, అయ్యవారిని పూజిస్తారు. అప్పుడే అమ్మవారు ఆవిర్భవిస్తారు. అమ్మవారు కావాలంటే అయ్యవారి దగ్గరికి వెళ్లాల్సిందే. ఈవెన్ దేవతా స్త్రీలందరూ కూడా అయ్యవారి దగ్గరికి వెళతారట. అయ్యవారిని తెలుసుకుంటేనే మన అమ్మవారిని తెలుసుకోవచ్చు. సౌందర్యలో ఒక శ్లోకం శంకరాచార్యుల వారే రాస్తారు. ఇప్పుడు మనం శక్తి కూటమిలో 3.3 లాస్ట్ బీజ 3.3 4 ఈజ్ లాస్ట్ బీజాక్షరం. 3.3 లకారంతో వచ్చే నామాలు. లకారిణి లబ్ధ రూప లబ్ధ దీహి లబ్ధ వాంఛిత లబ్ధ పాప మనోహర లబ్ధ అహంకార దుర్గమ లబ్ధ శక్తి లబ్ధ దేహ లబ్ధైశ్వర్య సమున్నతి లబ్ధ వృద్ధి లబ్ధ లీలా లబ్ధ యవ్వనశాలిని లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య ఒకటే నామం. లబ్ధ విభ్రమ లబ్ధ లబ్ధ రాగ లబ్ధ పతి లబ్ధ నానాగమ స్థితి లబ్ధ భోగ లబ్ధ సుఖ లబ్ధ హర్షాభిపూరిత. లబ్ధ అంటే పొందబడినది, మీన్స్ మదర్ ఆల్రెడీ హ్యాస్ ఆల్ ఆఫ్ దెమ్. ద బిగ్ లిస్ట్ ఈస్ గివెన్. మదర్ హ్యాస్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ షీ గివ్స్ టు హర్ డివోటీస్. అంటే అమ్మవారిలో అన్ని ఉన్నాయి, అందరికీ ఇచ్చే తల్లి అన్నమాట. అందుకని లబ్ధ రూప్, అందుకని లకారంతో వచ్చే నామాలు ముందర లకారిణి. ఇప్పుడు ఉదాహరణ చెప్పుకుంటే మన దగ్గర ఏదుంటే అదే ఇస్తాం కదండి. మనలో ప్రేమ ఉంటే ప్రేమ ఇస్తాం, మనలో కోపం ఉంటే కోపమే బయటికి వెదజల్లుతాం, మనలో అహంకారం ఉంటే అహంకార పూరితంగానే ఉంటాం, మనలో ధనం ఉంటే ధనమే ఇస్తాము, మనలో సంగీత జ్ఞానం ఉంటే సంగీతాన్ని పాడతాము. ఆ రకంగా ఈ అమ్మవారు ఉన్నది ఇస్తాము. అట్లాగే అమ్మవారు అన్నీ ఉన్న తల్లి. అన్ని ఒక బిగ్ లిస్ట్ ఇచ్చేశారు. లకారిణి ఫస్ట్, లబ్ధ రూప ఈ లక్షణములతో జ్ఞాపకం చేయబడితే తల్లి. మంచి ధీహి బుద్ధిశక్తి, కోరికలన్నీ తీర్చే తల్లి. తర్వాత లబ్ధ పాప మనోదూర. ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది ఆపోజిట్ అర్థం తీసుకోవాలి. పాప మనోదూర అంటే పుణ్యం ఉంటే తప్ప అమ్మవారు ఉండదు. ఎందుకంటే అమ్మవారు పుణ్య రాశి, పుణ్యశీల. పాప మనోదూర, పాప మనస్సులకి దూరంగా ఉంటుంది, పొందబడరన్నమాట. అట్లాగే ఇది కూడా అంతే, ఆపోజిట్. లబ్ధాహంకార దుర్గమ, అమ్మవారిలో పాపం ఉన్నదని కాదు ఇక్కడ, పాప మనోదూర అట్లా తీసుకోవాలి. ఇక్కడ కూడా అహంకారం ఉంటే పొందుతుందని కాదు, లబ్ధాహంకార దుర్గమ. అమ్మవారిలో అహంకారానికి దూరమైన వాళ్ళకే అమ్మవారు దొరుకుతుంది. అహంకారం ఉంటే దుర్గమ, దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, లలితా సహస్రనామం నామం. అహంకారం ఉండకూడదు, తర్వాత పాపం ఉండకూడదు, పుణ్యాల రాశి ఉండాలి, అనహంకారంగా ఉండాలి. అప్పుడే అమ్మవారు పొందగలుగుతాం. ఎందుకంటే ఆవిడలో ఉన్న క్వాలిటీస్ మనలో సంక్రమిస్తాయి. శక్తి లబ్ధ శక్తి లబ్ధ దేహ లబ్ధ ఐశ్వర్య సమున్నతి, అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి. అంతా సాముద్రికా శాస్త్రంగా దేహం అన్ని పర్ఫెక్ట్, అన్ని శక్తులు అమ్మవారివే. లబ్ధ బుద్ధి లబ్ధ లీలా లబ్ధ యవ్వనశాలిని, అన్ని వృద్ధి చెందించే తల్లి. అన్ని లీలారూపంగా ఆనందం కోసం, తన ఆనందం కోసం చేస్తూ ఉంటుంది తల్లి, పరుల ఆనందం కోసం కూడా చేస్తూ ఉంటుంది. యవ్వనశాలిని, అందుకని నిత్య యవ్వన లలితా సహస్రనామం. లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య, అతిశయ సౌందర్యం, అందుకని సౌందర్య లహరి. ఆ లహరి అనే చోటే హ్రీం బీజం ఉందండి. అది భాష్యకారులు చెప్తారు. ఆ సౌందర్య లహరి అంటే ఆ హ్రీం బీజం యొక్క సౌందర్యమేట, సౌందర్య లహరి. అతిశయ సౌందర్యం. లబ్ధ విభ్రమ, అన్ని బాలక్రీడలు విభ్రమ రూపంగా. రాగస్వరూప పాషాఢ్య, అది రాగం ఉన్నది అమ్మవారిలో, ఆ రాగాన్నే మనకిస్తుంది. ఆ రాగము అటాచ్మెంట్ గా కాకూడదు, రాగము ప్రేమగా ఉండాలి. లబ్ధపతి, కామేశ్వరుణ్ణి పతిగా పొందినది, ఉన్నది ఆవిడలో, పొందబడినది లబ్ధపతి. లబ్ధ నానాగమ స్థితి, అనేక ఉపాసనా పద్ధతులు, నిష్కామ కర్మయోగము, భక్తి యోగము, అనేక ఉపాసనా పద్ధతులతో అమ్మవారిని పొందవచ్చు. ఎందుకంటే ఆ స్వరూప అవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. భక్తి యోగము, జ్ఞాన యోగము, నిష్కామ కర్మయోగము అన్ని అమ్మవారి యొక్క స్వరూపములే. లబ్ధ భోగ లబ్ధ సుఖ లబ్ధ హర్షాభిపూరిత, అన్ని భోగములు అమ్మవారిలో ఉన్నాయి. భోగములు పొందుతున్నామంటే అమ్మవారి యొక్క స్వరూపము. అన్ని సుఖములు అమ్మవారి దగ్గర ఉన్నాయి, అందుకనే సుఖములు పొందుతున్నామంటే అమ్మవారి యొక్క దయ. హర్షము ఆనంద స్వరూపము, అందుకనే ఫైనల్ గా ఆనంద స్వరూపమే అమ్మవారు.
అందుకని లకారిణి లబ్ధ రూప లబ్ధ దీహి లబ్ధ వాంఛిత లబ్ధ పాప మనోదూర లబ్ధ అహంకార దుర్గమ లబ్ధ శక్తి లబ్ధ దేహ లబ్ధ ఐశ్వర్య సమున్నతి లబ్ధ వృద్ధి లబ్ధ లీలా లబ్ధ యవ్వనశాలిని లబ్ధాతిశయ సర్వాంగ సౌందర్య లబ్ధ విభ్రమ లబ్ధ రాగ లబ్ధ పతి లబ్ధ నానాగమ స్థితి లబ్ధ భోగ లబ్ధ సుఖ లబ్ధ హర్షాభిపూరిత. ఇక్కడితో లకారము 3.3 శక్తి కూటమిలో 3 అక్షరాలు ముగించుకున్నాము. ఇప్పుడు హ్రీంకారము, దీంతో మొత్తం పంచదశాక్షరి అయిపోతుంది. ఆ శక్తి కూటమిలో హ్రీంకారం లాస్ట్ ముగించేది. హ్రీంకార దుగ్ధాది సుధా హ్రీంకార కమలేందిర హ్రీంకార మణి దీపార్చి హ్రీంకార తరుషారిక హ్రీంకార పేటకమణి హ్రీంకార ఆదర్శ బింబిత హ్రీంకార కోశాశిలత హ్రీంకారాసన నర్తకి హ్రీంకార శుక్తికా ముక్తామణి హ్రీంకార బోధిత హ్రీంకార మయ సవర్ణ స్తంభ. ఇది మొత్తం ఒక నామం అండి, లాంగ్ నామం. హ్రీంకారమయ సవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక హ్రీంకార వేదోపనిషత్ హ్రీంకారాధ్వర దక్షిణ హ్రీంకార నంద నారామ నవకల్పకవల్లరి. ఇది కూడా మొత్తం ఒక నామం. హ్రీంకార హిమవద్గంగా హ్రీంకార ఆవర్ణ కౌస్తుభ హ్రీంకార మంత్ర సర్వస్వ హ్రీంకార పద సౌఖ్యద. ఇది మొత్తం మళ్ళీ హ్రీంకారాన్ని అత్యద్భుతంగా పోల్చి చెప్తున్నారు అనేక రకాలుగా. హ్రీంకార స్వరూపమే అమ్మవారు ఫస్ట్ మొదలు పెట్టారు. తర్వాత హ్రీంకార సౌధానికి అంటే శ్రీచక్రము, హ్రీంకారము శ్రీచక్రము నందు ఉండే హ్రీంకారము ఒక సౌధం అనుకోండి, ఆ సౌధములో ఉండే ఆడు పావురంట అమ్మవారు. అలా పోల్చి చెప్తున్నారు. హ్రీంకారము సౌధము, అమ్మవారు ఆడపావురము. హ్రీంకారం శ్రీచక్రము, శృంగము అంటే అన్ని కోణములు వాటితో కూడిన రెండవ అర్థం ఇది. శ్రీచక్రములో ఉండే అమ్మవారు. హ్రీంకార దుగ్ధాబ్ది సుధా, హ్రీంకారము సముద్రంతో పోల్చారు. ఆ సముద్రంలో ఉన్న అమృత క్షీరాబ్ది అంటే పాల సముద్రం చిలకగా వచ్చినదేమిటి? అమృతం. అందుకని ఆ హ్రీంకారం అనేది పాల సముద్రం అనుకుంటే చిలికితే వచ్చేదేమిటి? అమృతం. అదే అమ్మవారు. అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోగలం అన్నమాట. ఈ హ్రీంకారం అనే మంత్రంతో చిలకాలి, మథనం చేయాలి మనస్సుని, అప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. హ్రీంకార కమలేందిర హ్రీంకారం అనే కమలము పుష్పములో ఉన్న ఇందిర అంటే లక్ష్మీదేవి అమ్మవారు, ఐశ్వర్య ప్రదాయిని. హ్రీంకార మణి దీపార్చి హ్రీంకార మణికి వెలుగులాగా ఉండే తల్లి అమ్మవారు. హ్రీంకార తరుషారిక హ్రీంకారము గనక ఒక వృక్షం అనుకుంటే ఆ అమ్మవారు దానిలో ఉండే రక్షించే తల్లి. తర్వాత హ్రీంకార పేటకమణి హ్రీంకారమే ఒక బాక్స్ అనుకున్నాం అనుకోండి, ఆ బాక్సులో ఉండే మణిట భద్రంగా దాచబడి ఉంది. దాన్ని హ్రీంకారంతో మథనం చేసి మనం వెలికి తీసుకోవాలి. మంజూషిక అంటారు ఆ పెట్టెని. ఆ పెట్టెలో ఉన్న మణి ఇదివరకు రోజుల్లో చెప్పేవాళ్ళు, ఆ ఫకీర్ ఉండేవాడు చెట్టు తొర్రలో ఉంటాడు అని. అట్లాగే ఆ హ్రీంకారం అనే పేటిక అంటే ఆ మంజూషిక పెట్టెలో ఉన్న మణి అమ్మవారు. హ్రీంకార ఆదర్శ బింబిత హ్రీంకారమేమో ఒక ఆదర్శం అంటే అద్దం, ఆ అద్దంలో ప్రతిబింబించేది అమ్మవారే. అద్దంలో చూసుకుంటే అమ్మవారే కనిపించాలి మనకి. అంటే మనం ఎప్పుడైతే ఎవరైనా అద్దంలో చూసుకుంటే అమ్మవారు స్వరూపంగా భావించుకోవాలన్నమాట. భవానీ భావన గమ్య, ఎవరినైనా చూసినా కూడా అందరూ అమ్మవారిగా గుర్తు తెచ్చుకోవాలి. ఆదర్శం అంటే ఆ మిర్రర్, అద్దం. అందుకని హ్రీంకారాన్ని ఇలా పోల్చి చెప్తున్నారు మన మనస్సు పట్టుకోవడానికి. హ్రీంకార కోశాశిలత హ్రీంకారమే ఒక కోశము, అందులో ఆ ఖడ్గము లతలాగా ఉందిట, పొడుగ్గా ఉన్న కత్తిట, మామూలు కత్తి కాదు, లత పొడుగ్గా ఉన్న కత్తి. ఆ కోశంలో అసి అంటే కత్తి. రాజులు పెట్టుకుంటూ ఉంటారు చూడండి, ఒక కోశము ఒక తొడుగుండి అందులో పెడతారు ఈ కత్తి, దూరుస్తారు. అట్లాగే ఆ లత అమ్మవారు, ఆ కోశంలో ఉన్న అమ్మవారు ఉన్నది. ఆ హ్రీంకార కోశము, అందులో ఉన్న లత అమ్మవారు. హ్రీంకార ఆస్థాన నర్తకి హ్రీంకార ఆస్థానం అంటే ఆ సభా మంటపంలో నర్తనం చేసే నర్తకి అంటే సర్వులకు ఆశ్రయం ఇచ్చే తల్లి. ఆ సభా మంటపాలు అందరికీ ఆశ్రయం ఇస్తాయి, పెద్ద పెద్ద వరండాలు, వాటిల్లో రాత్రిపూట అందరూ శయనిస్తూ ఉంటారు. అట్లాంటి వాటిల్లో నర్తకి, అందులో ఉండే తల్లి అంటే ఆశ్రయ స్థానం. హ్రీంకార శుక్తిక ముక్తామణి ఆ శుక్తిక అంటే ఆలుచిప్ప. ఆలుచిప్పలో మనం చూస్తే ఏముంటుంది? ముత్యాలు దొరుకుతాయి.
కొన్ని ఆలుచిప్పలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి, పిల్లలందరూ ఏరుకుంటూ ఉంటారు సముద్రానికి వెళ్తే. ఆలుచిప్ప దొరికింది, ఆలుచిప్ప దొరికింది. ఎప్పుడో మనకి ముత్యం దొరుకుతుంది. అట్లా ఆలుచిప్పలో ఉండే ముత్యం ఒకటి అమ్మవారు, ముక్తామణి అమ్మవారు. హ్రీంకారం అనేది ఆలుచిప్ప. ఆ హ్రీంకారాన్ని మదనం చేయగా దొరికే మణి అమ్మవారు. హ్రీంకార బోధిత, హ్రీంకారం ద్వారా తెలియబడేది అమ్మవారు. హ్రీంకారం ద్వారా తెలుసుకోగలము. హ్రీంకార మమ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక. ఇంకా మయ, హ్రీంకారంతో మయంగా ఉన్న ఆ స్తంభం మొత్తం అమ్మవారే. అంటే ఈ ప్రపంచమంతా నిండి ఉన్న అమ్మవారే. ఆవిడ పుత్రిక అంటే ఆశ్రయ స్థానం ఆవిడే. మొత్తం ఉన్నది నిండి నిబిడీకృతమైంది. హ్రీంకార వేద ఉపనిషత్తు. ఆ వేద ఉపనిషత్తులని తవ్వగా చదువుకోగా మనం బాగా శ్రవణం చేయగా దొరికేది హ్రీంకారం అని అమ్మవారు. ఆ వేదోపనిషత్తులో ఉన్నది అమ్మవారే. హ్రీంకార అధ్వర దక్షిణ. హ్రీంకారం అధ్వరం అంటే యజ్ఞము. ఆ యజ్ఞములో దక్షిణతో సమాప్తం అవుతుంది. అందుకని మన సత్సంగాలు చెప్తే మా గురువు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు గురుదక్షిణ అని. గురుదక్షిణతో ఆ యజ్ఞం సమర్పితం అవుతుందన్నమాట. అంటే ఏంటంటే మనం మన యొక్క గ్రాటిట్యూడ్ చూపించుకుంటున్నాం అంతే. మన 1 రూపాయి ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 1,00,000 ఇవ్వచ్చు, 1,00,00,000 ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. సంతుష్ట అయినప్పుడు మన దక్షిణ మనం చేస్తాము, అది యజ్ఞం. అందుకని ఇది మహా త్రిశతి, లలితా త్రిశతి మహాజ్ఞాన యజ్ఞం. ఆ యజ్ఞము దక్షిణతోనే సమాప్తం అవుతుంది. అది తర్వాత హ్రీంకార నందనారామ నవకల్పక వల్లరి. ఆ హ్రీంకారమే ఆనంద ఉద్యానవనము, ఆనంద వనము. ఆ వనములో ఆ గంగా స్వరూపము, పావనం చేసే తల్లి. ఆ హ్రీంకారము ఆ గంగా స్వరూపంగా పోల్చుకుంటే అందులో మునకతి వేశామంటే పావనం చేసే తల్లి హ్రీంకార అదే ఆ గంగా స్వరూపిణి. హ్రీంకార ఆవరణ కౌస్తుభ. హ్రీంకారం గనక సముద్రంలాగా చూసుకుంటే అందులో ఉండే కౌస్తుభమణి అమ్మవారు. ఆ క్షీరసాగర మథనంలో వచ్చిన కౌస్తుభమణి అమ్మవారు. అందుకని హ్రీంకార మథనం జరగాలి, ఈ నామాల యొక్క మథనం జరగాలి, అదే చెప్తున్నది. హ్రీంకార మంత్ర సర్వస్వ. హ్రీంకారమే అంతా ఉన్నది, అన్ని అమ్మవారి యొక్క స్వరూపమే. హ్రీంకార పరసౌఖ్యద. ఈ హ్రీంకారమే మనకి పరసౌఖ్యం, అంటే ఆనంద సుఖం, మోక్ష సుఖం కలగజేసేది. దా అంటే ఇచ్చున్నది. అందుకని అన్ని ఇచ్చేది ఆ తల్లే. ఈ రకంగా మనం లలితా త్రిశతి యజ్ఞం చెప్పుకున్నాము. ఇవాళ పూర్ణాహుతి. తర్వాత మరి మళ్ళీ ఏమి వస్తుంది అని అంటే అన్ని ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, పుత్రులు, పౌత్రులు, విద్య, పదవి, ఇంకా ఒకటేమిటి మన ప్రపంచంలో కావలసినవన్నీ మనకి వస్తాయి. అది ఉత్తర పీఠికలో చెప్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ 15 అక్షరాల బీజాక్షరము. ఒక్కొక్క బీజాక్షరానికి 20 నామాలున్నాయి. 15 × 20 300 నామములు. అది లలిత త్రిశతి. మనం అమ్మవారి యొక్క దయవలన, అమ్మవారి యొక్క అనుజ్ఞం వలన, అమ్మవారి యొక్క అనుగ్రహము అన్ని వాళ్ళనే మనం చెప్పుకోగలిగాము. ఇప్పుడు కృతజ్ఞత చెప్పాలి, దక్షిణ యజ్ఞం అన్నారు కదా, ఇదంతా ఒక యజ్ఞము. నేను కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ముగించే ముందర నా యొక్క గ్రాటిట్యూడ్ చూపించవలసినది ముఖ్యంగా గురు పరంపర. స్వామి చిన్మయానంద గారు, చిన్మయ మిషన్, రామాలయ వాళ్ళ యొక్క ఆ సంఘంలో ఆ మిషన్ లో ఉన్న అందరికీ, ముఖ్యంగా కరుణ గారికి అన్ని ఆర్గనైజ్ చేసి వాట్సాప్లు మెసేజ్, ఇంకా ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరములుగా ఆవిడ చేస్తున్న కృషి మనందరినీ కలిపి పెట్టి ఉన్న స్థితి. అందరం కలిసి ఎన్నో నేర్చుకుంటున్నాము, స్తోత్రాలు, భగవద్గీత, ఇవన్నీ. ఇంకా ఈ లిస్టు నేను ఇంకా చెప్తే ఇదొక ప్రవచనం అవుతుంది. ముఖ్యంగా కరుణ గారికి, గురు పరంపరకి, తర్వాత నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలకి, తల్లిదండ్రులకి, తర్వాత నేను వెళ్ళిన ఇంటికి వాళ్ళ యొక్క అనుగ్రహముగా మా అత్తమామలకి, మా కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా మా భర్త అయిన శ్రీ చెరు సుబ్రహ్మణ్యం గారికి నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. అసలు ఈ బుక్ ఇది చెప్పడానికి కూడా ముఖ్య కారణం మావారే. ఆ బుక్ చేతికిచ్చారు. అమ్మో, ఈ పుస్తకం చాలా కష్టంగా ఉంటుంది, చెప్పాలంటే అసలు ముందర అర్థం అవుతుందా, అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే శక్తి నాకుందా అనిపించింది. అది అమ్మవారే ప్రేరేపణలాగా తీసుకుని ఈ జ్ఞాన యజ్ఞం చేయటం జరిగింది. దానికి ప్రేరేపకులు చాలా మంది ఉన్నారు. అది అమ్మవారి యొక్క వాళ్ళందరికీ నేను గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. తర్వాత ముఖ్యంగా మీ అందరూ
అసలు మీ అందరూ నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తారంటే, అసలు నాకు మీ అందరూ కూడా నా మూలం మీరే. ఈ సత్సంగంలో వచ్చేవాళ్ళు, రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళున్నారు గత 5 ఏళ్లుగా. అసలింక వాళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్తే ఒకళ్ళని మిస్ అవుతాం. అందుకని నేను పేర్లు చెప్పటానికి లేదు. వాళ్ళందరికీ కూడా మన నా కృతజ్ఞతలు, గ్రాటిట్యూడు. ముఖ్యంగా ఆద్యాశక్తి అమ్మవారికి అంతా సమర్పణ. నేనేమన్నా తప్పులు చేసుంటే ఆ తప్పులన్నీ నావి, క్షమించండి. ఒప్పులన్నీ గురు పరంపరకి, అమ్మవారికి. ఇందులో మీకేమైనా మంచి తాత్పర్యం తీసుకున్నారు అంటే అదంతా గురు పరంపరకి, స్వామి చిన్మయానంద గారికి, అమ్మవారికి చెందుతాయి. తప్పులన్నీ నావి. ఈ దీనితో ఈ లలితా త్రిశతి మహాజ్ఞాన యజ్ఞం మనం పూర్తి చేసుకుంటున్నాము. ఇవాళ పూర్ణాహుతి. ఇప్పుడు అట్లీస్ట్ త్రిశతి విన్నారంటే మీ అందరూ ఈ ఈ ఇది మటుకు చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. అమ్మవారి యొక్క పంచదశాక్షరి 15 బీజాక్షరములతో కూడిన అమ్మవారి యొక్క మంత్రము. ఆ మంత్రము ఒక్కొక్క బీజాక్షరానికి వివరణ. ఒక్కొక్క బీజాక్షరము 15 అక్షరములలో ఒక్కొక్క బీజాక్షరమునకి 20 నామములు ఉన్నాయి. 15 × 20 300 నామములు. 15 × 20 ఎక్కాలు గుర్తు చేసుకోండి. 300 నామాలు విన్నాము. లలితా త్రిశతి అంతే. మనం చెప్పగలిగామంటే ధన్యులమే. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం ఎవ్రీబడి.